యా. అయ్యా ఇప్పుడు వినపడుతోందా? వచ్చింది వచ్చింది. ఆ. అందరికీ క్షమాపణలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ఆలస్యమైనందుకు. అయ్యే పర్వాలేదు. ఆ. మనం ప్రారంభం చేద్దామా? పర్వాలేదు. ఒక్కసారి మా సంప్రదాయంలో భాగంగా ఒక చిన్న వేద మంత్రంతో మీకు తప్పకుండా ఆహ్వానం పంచుకుని తప్పకుండా. మీద ఒక చిరు పరిచయం చేసిన తర్వాత వేదిక మీకు అందజేస్తాం. పరమేశ్వర అనుగ్రహం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాద్యేవ ఖల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంచ విసంవిశంतीति సైషా భార్గవీ వారుణీ విద్యా పరమే వ్యోమన్ ప్రతిష్ఠితా య ఏవం వేద ప్రతిష్ఠతి అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్యా. ఓం శాంతి శాంతి శాంతి. ముందుగా మల్లాది వారికి ఈ కార్యక్రమానికి వచ్చి మాకు ఈ కార్తీక మాసంలో చక్కటి విషయాలు చెప్పబోతున్నందుకు వారికి ముందుగా మా తరపు నుంచి మా శంకర వేదాభ్యాస సమితి నుంచి వారికి మా నమస్సులు. విచ్చేసిన యూట్యూబ్ మాధ్యమంగాను అదే రకంగా జూమ్ మాధ్యమంగాను వచ్చిన మా విద్యార్థులు వారి కుటుంబాలు అదే రకంగా మిగతా వారి పరిచయస్తులు వారందరికీ కూడా మా మల్లాది వారి గురించి ఒక చిన్న పరిచయం. వారు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దత్తాత్రేయ అవతార స్వరూపులు శ్రీపాద శ్రీవల్లభులే వారి వంశానికి చెందిన వారు, ముఖ్యంగా ఆ పరిచయం. అదే రకంగా వారు కూడా నాలాగే లౌకికంగా ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థలో ఉన్నతాధికారిగా వారు ముంబైలో ప్రస్తుతం వారు ఉద్యోగం చేస్తున్నారు. వారు అదే రకంగా వారు పూర్ణ దీక్షాపరులు. అనుష్ఠానం గురించి మనం చెప్పకూడదు కాబట్టి వారు చాలా ప్రత్యేకమైన అనుష్ఠానంలో కఠినమైన అనుష్ఠానంలో ఉన్నవారు. అదే రకంగా పురాణ ఇతిహాసాలు వేదాంగాలు అదే రకంగా జ్యోతిషము ప్రశ్నాశాస్త్రం మీద విశేషమైన పట్టు ఉన్నవారు వారు. దీని నుంచి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే వారు కూడా పరమాచార్యులు వారికి చాలా వారు ఎంతో దైవంగా కొలిచే వ్యక్తి పరమాచార్యులు వారిని కూడా. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే కనుక పుష్పగిరి పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ 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 అనంత విభూషిత శ్రీమద్ అభినవదండ విద్యాశంకర భారతీ స్వామి వారికి వీరు చాలా అత్యంత ఆప్తులు. వారికి వీరంటే విశేషమైన వాత్సల్యం, ప్రేమ. వారి ఆజ్ఞ మీద గత కొన్ని సంవత్సరాలుగా విశేషమైన క్రతువులు వారికి ఆ శక్తి ఎలా వస్తుందో లౌకికంగా ఇక్కడ ముంబైలో ఉద్యోగం చేస్తూ ఇక్కడ దేశమంతా ప్రముఖ క్షేత్రాలలో అదే రకంగా శక్తిపీఠాలలో జ్యోతిర్లింగ క్షేత్రాల్లో అన్ని చోట్ల కూడా చాలా విశేషమైన క్రతువులు వారు ప్రతి నెలకి ఒకటి రెండు చేస్తూనే ఉంటారు. వారికి అంత శక్తి, ముఖ్యంగా వారికి అమ్మవారు ఆ ద్రవ్యం ఎలా కూరుస్తుందో అది కూడా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే చిన్న చిన్నవి కాదు, అది ఋత్విక సన్మానాలైనా యాగానికి సంబంధించిన విశేషమైన ద్రవ్యాలకైనా చిన్న విషయాలు కాదు అవన్నీ కూడా. వారు చాలా విశేషంగా ఇవన్నీ కూడా ఎటువంటి సులాభేక్ష లేకుండా కూడా అందరి కోసం వారు చేసే క్రతువులు ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా ఏంటంటే అందరూ బాగుండాలి చక్కగా చేసేవంటే ఈ క్రతువులు ఇవన్నీ కూడా. ఇంకా వారికి నాకు పరిచయం లేదా సారూప్యతలు ఏమిటంటే మా బాల్యం ఒకటే ఊర్లో, మా స్వగ్రామాలు కాకపోయినా అవి వేరే కారణాల వలన ఒకటే ఊర్లో పశ్చిమ గోదావరి జిల్లాలో నిడదవోలు అనే గ్రామంలో మా బాల్యాలు మేము గడిపాము. మా పాఠశాల ఎలిమెంటరీస్ ఎదురుగుండానే వారి గృహం ఉండేది. అదే రకంగా పరమాచార్యులు వారంటే వారికి కూడా తల్లి, తండ్రి, దైవం, అదే రకంగా గురువులు అన్నీ కూడా వారికి. ధర్మాచరణకి, ధర్మ ప్రచారానికి వారు కూడా ఎప్పుడు ముందుంటారు. ధర్మాచరణ వచ్చే వరకు వారి ఏమిటంటే సౌమ్యంగా చేయడం కాదు, వారు చాలా చక్కగా అందరికీ అర్థమై ఎవరికి ఏ భాష అర్థమవుతుందో ఆ భాషలో వారు చెప్తూ వచ్చారు. చాలా మాధ్యమాల్లో ఇప్పటి వరకు విశేషమైనటువంటి ప్రవచనాలు ఇస్తూ ఇప్పటిదాకా కూడా చాలామందిని భక్తి మార్గంలోనూ ధర్మపదంలోనూ వీటిని నడిపిస్తూ ఉన్నారు చాలా కాలంగా వారు. ఇక నాకు వ్యక్తిగతంగా ఏమిటంటే చాలామంది మీరు నాకు ఫోన్ చేసి ఏదన్నా ఒక మంచి విషయం చెప్పుకుని లేదంటే ఏదైనా సలహాకు చెప్పి నేను ఏదో సమయంలో నా తోచిన చెప్తూ ఉంటాను. నాకు ఏదన్నా ఒక చిన్న మనసు కొంచెం ఇబ్బంది పెడుతున్నా లేదంటే ఏదన్నా ఒక సలహా కావాలన్నా వెంటనే నేను ఫోన్ చేసేది మా మల్లాది వారికి. అయ్యా ఏమిటంటే వారు చెప్తే వారు చెప్పిన దాని ప్రకారం ముందుకు వెళ్ళడం. ఆ రకంగా ఏంటంటే ఇది మా పరిచయం. అయ్యా నాది ముగిసింది. ఇంకా వేదిక మీదే మీరు ఈ కార్తీక మాసంలో మా అందరినీ ఉద్దేశించి
మీ భాషను మొదలుపెట్టచ్చు. నమస్కారం. శ్రీమాతృభ్యో నమః, శ్రీ పితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః, నమో బ్రహ్మాదిభ్యో శ్రీ గురుభ్యో నమః. సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి శ్రీపాదుకాం పూజయామి నమః. గురు కృపా హి కేవలం. కొవ్వలి వారు చేస్తున్నటువంటి అంటే కొవ్వలి వారు చాలా విషయాలు చక్కగా చెప్పుకుంటూ వచ్చారు నా గురించి. శాస్త్రము చాలా స్పష్టంగా చెప్తోంది, పొగడ్త అయినా విమర్శ అయినా నేరుగా తీసుకువెళ్లి దత్తాత్రేయులు వారి పాదపద్మాలుగా సమర్పించాలి. పొగడ్త మనస్సును దాటి తలకి ఎక్కింది అంటే తర్వాత రోజు అనుష్ఠానంలో అహంకారం. విమర్శ మనస్సుకు తాకి మనస్సు నైరాశ్యం పొందితే తర్వాత రోజు అనుష్ఠానంలో ఒక రకమైనటువంటి నైరాశ్యం. రెండూ పాపకర్మలే. కాబట్టి మనము మనలా నిర్మలంగా ఉందాం, వచ్చేటువంటివన్నీ భగవంతుడికి సమర్పిద్దాం. ఎందుకంటే భగవద్ అనుగ్రహం లేకుండా మనం ఏమీ సాధించలేము అన్నటువంటిది అక్షర సత్యం. మనం వాహికగా ఉన్నప్పుడు మన కర్మని మనం నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళాలి. నేటి సమాజానికి కావలసినటువంటి ఉత్కృష్టమైన అవసరం ఏమిటి అంటే ధర్మాచరణ. ఆ ధర్మాచరణ 2500 సంవత్సరాల పూర్వము శంకర భగవత్పాదుల వారు ఏ విధంగా అయితే ఆయన జన్మ నొందినప్పుడు మతాలు విభిన్నముగా మారి శాఖోపశాఖలుగా విస్తరిస్తూ ప్రతిదీ తమకు తామే గొప్ప అనుకునేటువంటి నేపథ్యంలో నడిచిందో మళ్ళీ పునః మనం ఆ పరిస్థితిని చూస్తున్నాం. మనం ఇది విమర్శ అనుకున్నా, మనలో ఇది నిజం అనుకున్నా, సమాజాన్ని పరిశీలిస్తే విభిన్నమైనటువంటి మతాలు నడుస్తున్నటువంటి సమయం ఇది. కర్మ ఒకళ్ళకి ముఖ్యమైతే మరొకరికి కర్మ అవసరం లేదనేటువంటి మతాలు కొన్ని. నువ్వు ఏమీ చెయ్యక్కర్లేదు, నువ్వు మానవుడిగా తోటి మానవుణ్ణి సాకితే చాలు అనేటువంటి వాళ్ళు కొందరు. ప్రభావాన్ని విశేషంగా మనిషి పిల్లల మనస్సుల్లో నాటేటువంటి చలనచిత్ర మాధ్యమాలలో పని కట్టుకుని నువ్వు పోసేటువంటి ఆవు పాలు ఈశ్వరుడికి పోసే కన్నా ఒక పేదవాడికి నువ్వు దానం చేస్తే వాళ్ళు బతుకుతారు కదా అంటూ ఒక విషప్రదమైనటువంటి సమాజ సందేశాన్ని అందించేటువంటి వర్గము కొంత. ఇలాంటి నేపథ్యంలో అసలు కర్మ అంటే ఏమిటో మనం అర్థం చేసుకుని మనకి వేదము నిరూపించినటువంటి కర్మని మనం ఎందుకు ఆచరించాలి అనే స్పృహని కలిగి ఉండడం అనేటువంటిది ఈ సమాజానికి, మన తర్వాత తరానికి చాలా ముఖ్యం. లేకపోతే ఏమవుతుంది అంటే ఏది విన్నా అది సరే అనిపిస్తుంది, ఎవరేం చెప్పినా అదే కరెక్ట్ అనిపిస్తుంది. మనల్ని మనం ఎలా సన్మార్గంలో నడిపించుకోవాలి అనేటువంటిది ఒక ప్రశ్నగా ఏ మతం చూసినా, ఏ ధర్మం చూసినా సరైనది అని అనిపించినప్పుడు మన ధర్మానికి ఉన్న విలువ ఏమిటి? అసలు ధర్మం ఏమిటి? ఈ ధర్మాన్ని నిర్వర్తించవలసిన వాళ్ళెవరు? ఆ ధర్మం ఎక్కడ నిరూపించబడింది, ఎక్కడ ప్రబోధించబడింది? ఇవన్నీ ప్రశ్నలే మనకి. కానీ ఎవరు ఎన్ని మార్గాలలో వెళ్ళినా, ఎవరు ఎన్ని మార్గాలని అవలంబించినా మూలమైనటువంటిది ఒకటి ఉన్నది, అది వేదము. మనందరికీ తెలిసిందే వేదము, వేదాంతము, కర్మ భాగము, త్యాగ భాగము. ఈ త్యాగ భావనలోకి వచ్చేసరికి కొంత స్పర్ధ ఏర్పడుతోంది. త్యాగం, దేన్ని త్యాగం చెయ్యాలి? చాలా మంది మేధావులు కర్మ త్యాగానికే మొట్టమొదటి ప్రాధాన్యతనిచ్చేసి దానికి ఒక అర్థాన్ని రాసేసి చక్కగా సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళిపోతున్నారు. అసలు వేదం నిరూపించినటువంటి ధర్మం ఏమిటి? అందులో మనం చేస్తున్నటువంటి కర్మ ఏమిటి? నిన్న కాక మొన్న ఒక చర్చలో భాగంగా కొంతమందితోటి మాట్లాడుతుంటే
నేను ప్రతిరోజు దేవాలయానికి వెళతాను, నేను ప్రతిరోజు ఒక పూజ చేస్తాను, ఆ నా కర్మ నేను సక్రమంగా నిర్వర్తిస్తున్నాను. చాలా బాగుంది. అయితే ఒక ప్రశ్న నాలో ఉదయించింది ఏమిటి అంటే, అతను చేస్తున్న పూజ కర్మ, అదే నా కర్మ అంటే ఇక్కడే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అయ్యా, అందరికీ మధ్యలో ఏమైనా మీకు సందేహం ఉంటే ఒక్కసారి మాట్లాడండి, ఇబ్బంది ఏం లేదు. ఇది ఒక ప్రవచనంగా కాక మనం మనం తెలుసుకున్నది మనం, మీకు తెలిసింది నేను, నాకు తెలిసింది మీకు చెప్పడం అనేటువంటి నేపథ్యంలో ముందుకు సాగుదాం. లేకపోతే నిద్ర వస్తుంది మధ్యలో మళ్ళీ మనకి. లెట్ us మేక్ ఇట్ an బహుశా interactive దాన్ని session. నిత్యకర్మలో భాగంగా తీసుకుంటారేమో. అదే ఇప్పుడు అదే పూజ అనేది కర్మలో భాగమా ప్రశ్న, ఒక ప్రశ్న మనకి. పూజ అనేటువంటిది భాగం అయితే అసలు కర్మ ఏమిటి, అసలు ధర్మం ఏమిటి? ప్రతి ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా ఒక ఆధ్యాత్మిక ప్రవచనం చెయ్యాలి అంటే ముందుగా పట్టుకునేటువంటి గ్రంథం చెప్పగలరు ఎవరైనా? ఏం గ్రంథం పట్టుకుంటారు? భగవద్గీత. భగవద్గీత. ఏ ప్రపంచంలో ఏ యతీశ్వరుడైనా, ఒక ప్రవచకుడైనా, ప్రవచనకారుడైనా ముందు మాట్లాడేది భగవద్గీత గురించి. కానీ మరి భగవద్గీత సారాన్ని మనం అర్థం చేసుకుంటున్నామా? ఆ భగవద్గీత సారాన్ని అర్థం చేసుకుంటే ఇన్ని విశిష్టమైన ధర్మాలకి ఆవశ్యకత ఉన్నదా? ఇది ప్రశ్న. అర్జునుడు ఒక గొప్ప మాట అంటాడు, కులక్షయే ప్రణశ్యంతి కుల ధర్మా సనాతనా ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మో విభవత్యుతః. కృష్ణ, ఒక కులక్షయం అయితే ఆ కులమునందు ఆచరించినటువంటి సనాతనములైన ప్రతి ధర్మము కూడా నాశనం అవుతుంది. ధర్మము అనే మాట అక్కడ వాడాడు అక్కడ అర్జునుడు. కులము అంటే మనం అనుకునేటువంటి కులాలు కాకుండా వంశము అనే అర్థంలో తీసుకోవాలి అక్కడ మనం. ధర్మము అనేటువంటి మాట మాట్లాడాడు అక్కడ అర్జునుడు. ధర్మం గురించి మాట్లాడుతూ ఏమన్నాడు? వంశక్షయం అయితే ధర్మనాశనం అవుతోంది అయ్యా అన్నాడు. మరి ఇంతమంది నేను చంపాలా? బాగుంది, మంచి ప్రశ్న అడిగాడు. వెంటనే కృష్ణుడు ఒక మాట అన్నాడు, ఏమయ్యా కృష్ణ, అర్జున, సందర్భంలో ఈ అనవసరమైనటువంటి మోహం ఏమిటయ్యా? ముందు నీ కర్మను ఆచరించు, నీ కర్మే ధర్మం అన్నాడు. ఇక్కడ కూడా కృష్ణుడు ధర్మం గురించి మాట్లాడాడు. రెండు విభిన్న ధర్మాల గురించి మాట్లాడుతున్నారు అక్కడ. ఒకటి ధర్మము, చంపడం ధర్మం అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. వంశక్షయము, వంశనాశనం అయితే వంశమునకున్నటువంటి మూల ధర్మం అంతా కూడా నాశనం అవుతుంది నాయన అంటున్నాడు అక్కడ అర్జునుడు. హతో వా ప్రాప్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసి మహి తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. చెయ్యి, యుద్ధం చెయ్యి. చచ్చావా వీరమరణం పొందుతావు, గెలిచావా మొత్తం యావత్ భూమండలాన్ని కూడా అనుభవిస్తావు, నువ్వు యుద్ధం చెయ్యి అన్నాడు. ఉత్సుకత చూపెడుతున్నాడు. ఒక కార్యం చెయ్యడానికి ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని ప్రేరేపిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. దీని అంతటి వెనక ఉన్నటువంటి ఈ ఈ కారణం ఏమిటి? దీని అంతటి వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏమిటి? అక్కడ ధర్మం ఏమిటి? ఈ మాట అన్న తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఒక అద్భుతమైనటువంటి కర్మ యోగంలో ఒక అద్భుతమైనటువంటి ఒక మాట చెప్తాడు. ఏమంటే, నియతం కురు కర్మత్వం కర్మ జ్యాయోహ్య కర్మణః శరీర యాత్రాపి చ తేన ప్రసిద్ధ్యేత కర్మణః అంటాడు. నాయన, కర్మ అనేటువంటిది నీకు నచ్చిన కర్మ కాదయ్యా, శాస్త్ర విహిత కర్మ, అది ధర్మము అన్నాడు. అర్జునుడు చూపించినటువంటి ధర్మము, కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి చంపడం అనే ధర్మము
ఇప్పుడు చెప్తున్నటువంటి శాస్త్ర విహిత కర్మ ధర్మము, శాస్త్రము ప్రతిపాదించినటువంటి విశేష కర్మ, ఆ ధర్మము ఏమిటి, ఇది మనం అవగతం చేసుకునే ప్రయత్నం చేస్తే అసలు కర్మ ఎందుకోసం చేస్తున్నాం, అసలు కర్మకి మూలం ఏమిటి. నేను గుడికి వెళ్ళాను, నమస్కారం చేసుకున్నాను. గుడికి వెళ్ళడము అనేటువంటిది ఆచారం అవుతున్నది, కర్మ అవుతున్నదా? కర్మ యొక్క ప్రాధాన్యత ఏమిటి? అయ్యా, శాస్త్రవిహిత కర్మ అన్నారు. శాస్త్రము అంటే మనందరికీ మూలము వేదము. వేదము చెప్పినటువంటి కర్మ యొక్క ప్రాధాన్యత మనం ఆచరించుకుంటూ వెళితే నా దైనందిన జీవితంలో నేను ఎట్లా దానిని నేను చేయగలుగుతాను? ఇది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అసలు ఈ కర్మ ప్రాధాన్యత అర్థమైతే, ఉదాహరణకి ఒక చిన్న ప్రశ్న మనకు మనం వేసుకుందాం. తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకోవాలి, వారిని చూసుకోవాలి. ఈ చూసుకోవడము వెనకాల ఒక కొడుకుగా నాకు బోళ్ళంత పుణ్యం వస్తుంది అని నేను చెయ్యాలా? ఇది నా బాధ్యత, నన్ను కన్న తల్లిదండ్రుల యొక్క యోగక్షేమాలు చూడటము నా ధర్మము అని నేను చెయ్యాలా అనేటువంటిది ప్రశ్న. నిశితంగా పరిశీలిస్తే మళ్ళీ దీనికి ప్రశ్నకి పరిష్కారం మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే భగవద్గీతలోనే జరుగుతుంది. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయో తతో యుద్ధాయ యుజ్యస్య నైవం పాప్యమవాప్స్య అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. కర్మ చేయడానికి మూలం ఏమిటంటే ఇది. సుఖము దుఃఖము రెండిటినీ సమానంగా చూసుకుంటూ దీని వలన నాకు లాభము ఉన్నదా లాభము లేదా అనేటువంటి ఒక ప్రయత్నము ఆలోచన మన మనస్సులో నుంచి తొలగించి ఇది నా బాధ్యత, నా ధర్మము అనుకుని చేసేటువంటిది ఒక కర్మ. కర్మకి మూలం ఏమిటి? నేనా, మనమా? ఇది ప్రశ్న. కర్మాచరణ యందు నేను అనేటువంటి ప్రశ్న రాదు. కర్మాచరణ యొక్క గొప్పతనం ఏమిటి అంటే అది నా కోసం నేను చేస్తున్నది కాదు. క్రితంసారి కూడా నేను స్పష్టంగా చెప్పాను, మన ఆపోహిష్టాది మంత్రాలను చూస్తేనే అందులో ప్రకృతికి సంబంధించినటువంటి విశేషమైన ఒక ప్రణాళిక దాంట్లో ఏర్పాటు చేయబడింది. కర్మ ఆచరణ ప్రకృతి కోసం. ఉదాహరణకి మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే రాముడు ఏ యుగంలో పుట్టాడు ఎవరైనా చెప్పగలరా? కృష్ణ పరమాత్మ ద్వాపర యుగం. బాగుంది. మరి వేదము అంతకు మునుపు సత్యయుగం. చేయలేం గురువు గారు. అంటే వేదానికి ఒక ఉనికి అని మనం చెప్పలేము, గాని అపౌరుషమైనటువంటి వేదానికి వీళ్ళందరికన్నా ముందే పుట్టిందిగా వేదం. అంతే. అప్పుడు వేదములో వీళ్ళు ఉండే అవకాశం లేదుగా. లేదు గురుగారు, లేదు. మరి వేదం దేన్ని ప్రతిపాదించింది? రామున్నా, కృష్ణున్నా, పరశురామున్నా? ఎవరిని ప్రకృతిని ప్రతిపాదించింది. వేదము దైవాన్ని ఆవిష్కరించలేదు, జాగ్రత్తగా గమనించండి. వేదము దైవము యొక్క ఉనికిని ప్రతిపాదించింది. వేదంలో కూడా రామశబ్దం ఉంటుంది. ఆ రాముని తీసుకొచ్చి ఈ రామునితో కలిపేయకూడదు, పాపం కూడాను. రూపహిత దైవము, గుణహిత దైవము, రెండు రకాలైనటువంటి దైవాలు ఉన్నారు మనకి. రూపహిత దైవము త్రేతాయుగంలో చూస్తే, గుణహిత దైవాన్ని వేదంలో చూస్తాం మనం. వేదము దైవాన్ని ఆవిష్కరించలేదు. రాముడు ఇలా ఉంటాడని, కృష్ణుడు అలా ఉంటాడని, కృష్ణుని ఇలా పూజించాలని చెప్పలేదు.
దైవం ఎక్కడ ఉంటుంది? అధో నిశ్చావితస్యాంతేనాభ్యాముపరితిష్ఠతి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నమో హిరణ్య బాహవేశేనాన్యే దిశాంచపతయే నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమః కపర్దినే చ వ్యుప్తకేశాయ చ. అందరూ దేవుళ్ళే. ఇక్కడ ఇదంతా దేవం, ఇదంతా నువ్వే కదా, ఇదంతా నాకు కావాలయ్యా, ఇక్కడంతా ఉన్న నీకు నేను నమస్కారం చేస్తున్నానయ్యా. ఇదే కదా మన నమ్మకంలో చెప్పుకునేటువంటిది. అవును. దిక్కుల యందు ఉన్నటువంటి తత్వము, ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి జీవరాశి యందు. నాగుల చవితికి వెళ్ళి పొట్టలో పాలు పోస్తున్నాం, అది బాహ్య దృష్టితో చూస్తే ఒక నాస్తికుడు వచ్చి వీడు చాదస్తుడు అంటాడు. అంతేనా? ఎందుకు మనం వారికి అవకాశం ఇస్తున్నాము అంటే అసలు ఎందుకు పోస్తున్నానో ముందు నాకే తెలియదు కాబట్టి. మనలో ఉండేటువంటి నాడీ వ్యవస్థ సర్పాకారంలో మనల్ని పెనవేసుకుని వచ్చి మూలాధారము దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి వ్యవస్థ మనకి ఆజ్ఞాచక్రము దగ్గర కలుస్తుంది అని చెప్తున్నటువంటి పతంజలి యోగ సూత్రాన్ని మనం నిశితంగా పరిశీలిస్తే, ఆజ్ఞాచక్రము యాక్టివేట్ అయినప్పుడు మూలాధారము నుంచి ఆజ్ఞాచక్రం వరకు శరీర వ్యవస్థ అంతా కూడా ఒక నిర్దిష్ట ప్రణాళికతో పనిచేస్తుంది అని చెప్పబడుతున్నది. నా శరీరము మహి మూలాధారే అంటుంది సౌందర్య హరిలో శంకర భగవత్పాదుల వారి యొక్క స్తోత్రం. నా శరీరము మూలాధార అంటే నా శరీరము పృథ్వీ తత్వానికి ప్రతీక అయినప్పుడు, నాలో ఉండేటువంటి నాడీ వ్యవస్థే సర్పజాతి అయినప్పుడు, నేను బాహ్యంగా కొలుస్తున్నటువంటి ఆ సర్ప పూజ నాలో ఉన్న నాడీ వ్యవస్థ చైతన్యానికి నాది దోహదపడుతోంది అన్న నియమంగా బాహ్య పూజను మనకి అందించారు అని నిశితంగా పరిశీలిస్తే, నా కర్మలో భాగము ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశిని పరిరక్షించటము అని అర్థమవుతుంది. నా గంట జపం చేసి 2 గంటల జపం చేసి అమ్మయ్య ఈరోజు ఇంతకు పుణ్యాన్ని నేను సంపాదించేసుకున్నాను అనుకుందు కోసం మనకి కర్మ చెప్పబడలేదు. అదే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, నువ్వు యుద్ధం చేస్తున్నావు అంటే యుద్ధం వలన నీకు రాజ్యం వస్తుందా, ఇంకోటి వస్తుందా అన్న లాభాపేక్షకు అతీతముగా రెండింటినీ సమానంగా చూస్తూ నీ ధర్మముగా నువ్వు కార్యాన్ని చెయ్యి. అక్కడ యుద్ధము ధర్మం ఎందుకయింది అది వేరే విషయం, కానీ అక్కడ ధర్మాన్ని దేనిగా చూపించారంటే కర్మాచరణని మాత్రమే ధర్మంగా చూపించారు. ఇంత స్పష్టముగా మనకి ధర్మాచరణ యొక్క ప్రాధాన్యతని శ్రీకృష్ణ పరమాత్మ అందిస్తూ, శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మా స్వనుష్ఠితా స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. ఆకర్షితులం కాకనటువంటి మార్గములో మనకు నిర్దేశించినటువంటి కర్మలను మనం ఆచరిస్తూ, ఆ కర్మని నువ్వు ఆ కర్మను ఆచరించటం వలన నీకేమొచ్చింది, నాకు కొబ్బరి నూనె రాసుకుంటే నాకు తల మీద బట్టతల మీద వెంట్రుకలు మొలిచాయని చెప్పుకునేటువంటి ఈ ఆధ్యాత్మికత మన కర్మ దోషంలో, మన కర్మ యోగంలో మనకి చెప్పబడలేదు. అది కాదు మన కర్మ. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. కర్మ అంటే ఒక లాభాపేక్షతో చేసేటువంటిది కర్మ కాదు, చైతన్యము కోసము చేసేటువంటిది కర్మ. కర్మ యందు పూజ ఒక భాగము మాత్రమే, పూజయే కర్మ కాదు. నమక చమకాలు చదువుతూ ఈశ్వరుడి శివలింగం మీద మనం పోస్తున్నటువంటి ప్రతి బొట్టు నీరు నాకు లాభాన్ని తెచ్చిపెడుతుందా, నాకు పుణ్యాన్ని సముపార్జన చేస్తుందా అన్న భావానికి అతీతముగా ప్రకృతి యందు ఉన్నటువంటి నాద శబ్ద తరంగము చైతన్యమైన మంత్రశక్తితోటి ప్రకృతి ఉత్తేజనానికి దోహదపడేటువంటి ఒక చర్యగా నేను చేసినప్పుడు, మన ప్రతి చర్య ప్రకృతిలో చైతన్యాన్ని కలిగించినప్పుడు, ప్రకృతి నాకు వెనక ఉండి నాకు సహాయం చేసి ఆ ప్రకృతి నాకు వశమై నేనే ప్రకృతిగా, ప్రకృతియే నేనుగా మారేటువంటి మహత్తరమైన యోగము కర్మయోగం. సాధారణంగా సినిమాకి వెళ్ళి ఒక కమిడియన్ వేసినటువంటి జోకులు చూస్తేనే వెంటనే మనకు నవ్వొస్తుంది. అంతేనా కాదా? ఏమంటారు? అవునండి. అవునండి.
నా చెవికి అతడు మాట్లాడేటువంటి మాట ఎలా చేరుతోంది? ఒక తరంగ రూపంలో చేరుతోంది. ఒక సినిమా థియేటర్లో కూర్చున్నటువంటి 300 మందికి ఆ తరంగము చెవిన పడి చైతన్యాన్ని పొంది అప్పటి వరకు ముభావంగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా హఠాత్తుగా నవ్వగలుగుతున్నాడు అంటే ఆ మాట తరంగము అతన్ని చైతన్యపరుస్తోంది. అవునా? అవునండి. అవునండి. మరి ఇంతమంది చేస్తున్నటువంటి నిత్య కర్మలో వేదాధ్యయనముతోటి మంత్ర శక్తి ప్రకృతిలోకి వెళితే ప్రకృతి చైతన్య పడుతుందా పడదా? పడుతుంది. పడుతుంది. ప్రకృతి చైతన్య పడడము అంటే ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశి యొక్క చైతన్యము జాగృతమవుతున్నది అంటే అద్భుతాలు జరగటం కాదు, సమాజమునందు ఒక ధార్మికత, ఒక దాన్ని ఏమంటారు, ఒక ప్రచోదన శక్తి సమాజమునందు జాగృతం అవుతుందంటే ఒక అనుసంధాన ప్రక్రియ, ఒకరిని గురించి ఒకరు తపన పడి ఒకళ్ళ గురించి ఒకళ్ళు జీవించేటువంటి ఆనాటి రామరాజ్యంలో రాముడు పరిపాలన చేశాడా? ఆయన అరణ్యంలో ఉండి సీతాదేవిని వెతుక్కోవడమే సరిపోయింది. కానీ రామరాజ్యం అన్న పేరు మాత్రం శాశ్వత చిరస్థాయిగా కీర్తి తురాయిగా మిగిలిపోయింది. కారణం ఏమిటి? ప్రకృతి చైతన్యముతోటి సమాజమునందు సౌభ్రాతృత్వమే నిజమైన ఆధ్యాత్మికతకి సూచన. ఈనాడు జగద్గురువులు అంతంత దూరాలు శరీరానికి శ్రమకి ఓర్చి వారు అన్ని ప్రయాణాలు చేస్తూ అంత ధార్మికతను వెదజల్లుతున్న కారణం ఏమిటి? నా పీఠానికి ఇంత పేరు రావాలనా, లేదా నా పీఠం ఉనికి ప్రపంచం తెలుసుకోవాలనా? ఏమిటి కారణం? సర్వమానవ సౌభృత్రత్వాన్ని కాంక్షించినటువంటి వేద మంత్రము యొక్క ఉనికిని సర్వ ప్రదేశముల యందు సుప్రతిష్ఠితం చెయ్యడమే అందులో ఉన్నటువంటి ఆంతర్యమును గ్రహించాలి మనం. కర్మ యందు స్వార్థము ఉండదు, ప్రకృతి మాత్రమే ఉంటుంది. ప్రకృతి అందరికీ ఒక్కటే. పక్కింట్లో వర్షం పడితే నాకు ఆ వర్షం పడుతుంది, పక్కవాడు తడిస్తే నేను తడుస్తాను. ఎప్పుడైతే నా కర్మ ప్రకృతి హితంగా మారుతోందో, ప్రకృతి హితాన్ని కాంక్షిస్తోందో, భూమండలంలో ఉన్నటువంటి పంచభూతములు కూడా సరైన మార్గములో నడిచి సస్యవృద్ధితోటి అతివృష్టి అనావృష్టికి అతీతముగా ఈ సమాజము, ఈ జీవితము, ఈ ప్రపంచము నడుస్తాయి అని చెప్పడమే ఇందులో ఉన్నటువంటి ఆంతర్యముగా మనం భావించాలి. అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం అంటుంది ఋగ్వేదం. నేను ఆ అగ్నిని సంస్కారము చేస్తున్నటువంటి అగ్ని సంస్కారము ద్వారా విశ్వవ్యాపితమవుతున్నటువంటి ఈ ప్రకృతి చైతన్యానికి హేతువైనటువంటి ఆ హోతని, ఆ హోమం చేసేటువంటి ఆ వ్యక్తికి నేను సాధనముగా నమస్కరిస్తున్నాను అని చెప్తున్నాను. చూడండి, అక్కడ అగ్ని ప్రాధాన్యమైనటువంటిది. ఋగ్వేద మంత్రం మూల మంత్రములో మొట్టమొదటి ఆ మంత్రము అగ్ని ప్రాధాన్యతను మనకి తెలియజేస్తున్నది. ఏమండి, మీరు చెప్తున్న ప్రకారం అయితే కనుక మరి మన పని ప్రకృతిని చైతన్యమే చేస్తూనే ఉండడము అయితే కనుక మరి నా భుక్తి ఏమిటి, నా ఉద్యోగం ఏమిటి, నేనెలా దీన్ని మరి సాధించగలుగుతాను, ఎంత పని నాకెక్కడ సాధ్యం అవుతుంది అంటే, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు వజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధాభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః. తర్వాత చెప్పాల్సిందంతా చెప్పుకుంటూ వెళ్ళారు. కలియుగమునందు సంఘమే ప్రాధాన్యము, నేను అనే దానికి అవకాశము లేదు. మనం సంఘముతో కలిసి అందరం సమిష్టిగా పని చెయ్యవలసిందే అని మనకి గీతాచార్యుడే స్పష్టంగా చెప్తున్నాడు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే. సంఘములో ఉండాలి. నాకు 2 కర్మలు నిర్దేశింపబడ్డాయి. ఒకటి, నా కర్మ నేను చెయ్యాలి. నా కర్మ ద్వారా ప్రకృతి చైతన్యాన్ని కలిగించేటువంటి బృహత్ కార్యక్రమాన్ని నేను చెయ్యాలి. ఐ కెనాట్ ఐసోలేట్ మై సెల్ఫ్, ఐ కెనాట్ బి అలూఫ్. నేను ఇంట్లో కూర్చుని లక్షలు జపం చేసుకుని నేను సిద్ధిని పొందుతాను, కుదరదండి. కలియుగంలో దానికి అవకాశం లేదు. అదంతా ఒకనాటి కాలంలో చేశారు, మన మహనీయులు చేశారు దాన్ని.
ఈ కలియుగంలో నువ్వు చేయవలసిన ధర్మం ఏమిటంటే నీ గురించి నువ్వు పాటుపడాలి, సమాజం గురించి ప్రకృతి గురించి నువ్వు పాకులాడాలి. యు కెనాట్ బి అలూఫ్. నన్ను నేను ఐసోలేట్ చేసుకోలేను, నేను సంఘంతో కలిసి నడవాలి, సంఘాన్ని ప్రచోదనం చెయ్యాలి. ఇందాక నేను అడిగిన ప్రశ్న అదే. నేను కంచికామకోటి పీఠాధిపతులు అంత శ్రమ కోర్చి ఇప్పుడు ధర్మస్థలా వెళ్ళి ఇవన్నీ తిరగడం ఏమిటి? కారణం ఏమిటి? తెలీదా? కంచికామకోటి పీఠం కాంచీపురంలో ఉన్నది, దాని వయస్సు 2500 సంవత్సరాలు, ఇది మోక్షజ్ఞ పీఠం అని మన ఎవరికి తెలీదా? ఇప్పుడు ఆ ప్రచారం కోసమా స్వామివారు వెళుతున్నది? కాదు. సంఘాన్ని కలుపుకోవడం అనేటువంటి మహత్తరమైన ఒక యజ్ఞంలో ఉన్నారు వారు. అందరినీ కలిపి నిర్వహణతోటి ఈ ప్రపంచాన్ని, ఈ ప్రకృతిని చైతన్యపరచడం అనేటువంటి బృహత్ యజ్ఞంలో ఉన్నారు వారు. ఇది మనం గ్రహించాలి. కలౌ సంఘాన్, కలియుగమందు సంఘ ప్రాధాన్యతే ప్రాధాన్యం. నేను సంఘంతో కాకుండా నన్ను నేను ఐసోలేట్ చేసుకునేందుకు నాకు అవకాశము లేదు. అలాగే ఎప్పుడైతే నేను ఈ సంఘము యొక్క ఈ పనుల యందు నన్ను నేను పరిపూర్తిగా దానిలోనే నిమగ్నుడైపోతే అందులో నుంచి పుట్టేటువంటి మోహము వలన నాకు మార్గభ్రంశం అవుతోంది. కాబట్టి I cannot attach to anything. I need to be detached to avoid the Arishad Varga to reach me. Please understand this. అన్నింటికీ నేను అతీతంగానూ ఉండక్కర్లేదు, అన్నింటికీ నేను ఇన్వాల్వ్ కూడా, అన్నింటిలోనూ నిమగ్నుడై కూడా అయిపోక్కర్లేదు. నిమగ్నమై మోహం అనే పాశంతో నా మార్గాన్ని నేను భ్రంశము చేసుకోకూడదు. ఏ పని ఎప్పుడు ఎంత చేస్తున్నానో ఆ పనిని అంతవరకు శ్రద్ధగా చేసి ఆ పని యందు నా లక్ష్యాన్ని సాధనతోటి ముందుకు నడిపించుకొని మిగిలిన అన్ని బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగలిగేటువంటి సమర్థతని నేను పొందడమే నా బాధ్యత, నా ధర్మము. ఒక పూజ చేస్తున్నాను కదా అని పూజ యందు, ఒక వ్రతం చేస్తున్నాను కదా అని వ్రతము యందు అక్కడే మనసు లగ్నం పెట్టి ఇంకా మిగతా పనులన్నీ కూడా వదిలేసి అదే పనిగా అవే చేసుకుంటూ ఉండడము పొరపాటు. దేనికి నియమింపబడినటువంటి ధర్మము ఆ నియమింపబడినటువంటి కాలమున వరకు శ్రద్ధగా చెయ్యడమే ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి మెడిటేషన్. ఏ పని చెయ్యకుండా కాముగా కళ్ళు మూసుకుని కూర్చోవడం కాదు మెడిటేషన్ అంటే. నువ్వు ఏ రంగములో ఏ పని ఎప్పుడు చేస్తున్నావో ఆ పని యందు నీ మనస్సును లగ్నము చేసి, చిన్న ఉదాహరణ చెప్తాను. అద్భుతంగా పారేటువంటి గంగా నది ప్రవాహంలో స్నానం చేయడం కోసం మీరు హరిద్వార్లో ఒక్క మొనక వేయడం కోసం మెట్ల దగ్గరికి దిగారు. అనర్గళమైనటువంటి ఆ జలధారలో మీరు కొట్టుకు వెళ్ళిపోతున్నారా, ఒక మునక వేసి వెనక్కి వస్తున్నారా? ఒక్కసారి సమాధానం చెప్పండి. ఏమరి దాంతో పాటు కొట్టుకెళ్ళిపోవచ్చుగా, గంగా నదిలో మునిగిపోతే బోడంత పుణ్యం మనకి. ఇదే జీవితంలో కూడా, ఇదే మనం జీవితంలో అనుసరించవలసినటువంటి జీవన విధానము, ఆలోచన విధానం. గంగా నదిలో మునక వేయడం అనేటువంటిది నా కర్తవ్యము, అక్కడ అది నేను శ్రద్ధగా చెయ్యాలి తప్ప ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోయి నన్ను నేను మార్గభ్రంశుణ్ణి చేసుకోవడం అక్కడ నా లక్ష్యము కాదు. అదే మెడిటేషన్. మీకు నియమింపబడినటువంటి కర్తవ్యాన్ని ఆ కర్తవ్యం నిర్వర్తించేటప్పుడు మనస్ఫూర్తిగా అందులో మనస్సు లగ్నము చేసి శ్రద్ధగా చేసి ఆ ఫలితాన్ని పొందడమే మీ ధర్మము తప్ప అందులోనే ఉండి మిగిలినవన్నీ వదిలిపెట్టడం మన బాధ్యత కాదు. అక్కడ మోహాన్ని మనం కనుక సంపాదిస్తే ఆ మోహం నెరవేరనప్పుడు మనకు అది క్రోధముగా, క్రోధము నుంచి ఇతరమైనటువంటి మార్గములలోకి వెళ్ళి అరిషడ్వర్గము మనల్ని చేరే ప్రమాదం ఉంది. కాబట్టి నాయనా, ఈ సంఘము యొక్క విషయముల యందు అనురక్తి కూడి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటూ మిగిలినటువంటి ఆ ప్రయత్నాన్ని మోహరహితంగా చెయ్యడమే నీ బాధ్యత. ఇదే కర్మయోగము అంటుంది మనకి గీతాచార్యుడి యొక్క వాక్కు. అందుకే వేదం అద్భుతమైనటువంటి ఒక మాట చెప్తుంది. న కర్మ నాన ప్రజయాధనేన త్యాగేనేకే అమృతత్వ మానసు. కర్మ చెయ్యకపోవడము గొప్పతనం కాదు. ఆ కర్మని ఎంతవరకు చెయ్యాలి, ఎప్పటి వరకు చెయ్యాలి,
న కర్మణ న ప్రజయా. నన్ను చూసి నన్ను మెచ్చుకునేటువంటి వాళ్ళు ఉన్నారు కదా అని ఆ మెచ్చుకోళ్ల కోసం నేను ఎగబడి నన్ను పొగిడే వాళ్ళ కోసం వెతుక్కోవడం కాదు. నా ప్రజయా, ధనాన్ని సంపాదించాలి కదా అని ఉద్దేశంతో ధనమే ప్రాధాన్యముగా జీవించడము అది కాదు. నా ధనయా త్యాగే నైకే. దేనిని ఎక్కడ ఎప్పుడు ఎంతవరకు మనం సంపాదించాలి, ఎంతవరకు గ్రహించాలి, దానిని గ్రహించి ఎక్కడ వదిలిపెట్టగలగాలో అది అమృతత్వ మానసు. అలా వదిలిపెట్టగలిగినటువంటి సమర్థుడు అమృత తుల్యమైన మనస్సుతోటి ఆనందముగా సంతోషముగా వర్ధిల్లుతాడు నాయనా అని చెప్తున్నది మనకి వేదము. చూడండి ఎంత నాగరికత ఇందులో దాగి ఉన్నది. శాస్త్రము, సాంకేతికత ఈ రెండు ఒకదాని ఒకటి పెనవేసుకుని వెళతాయి. శాస్త్రము అసంబద్ధమైనది కాదు, చాదస్తమైనది కాదు. ఇందాక ఒక మాట చెప్పాను నేను, మోహము ఏమిటయ్యా అని అడిగాడు ఇందాక శ్రీకృష్ణ పరమాత్మ. ధర్మము చాలా కఠినంగా ఉంటుంది. కుతస్త్వాకస్మలమిదం విషమే సముపస్థితం అంటాడు. ఏమిటిది? విషమమైనటువంటి ఈ మోహం ఈ సమయంలో ఏమిటి నీకు? అనవసరమైనటువంటి తాత్విక విచారణ కూడా అధర్మమే. జాగ్రత్తగా గమనించాలి మనం. అందుకే మన ధర్మశాస్త్రము చాలా స్పష్టంగా చెప్తుంది. భార్య స్థానాన్ని, స్త్రీ స్థానాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. చూడండి, ఒక దీక్ష పట్టాడు అనుకోండి, ఒక గృహస్థు ఒక దీక్ష పట్టాడు అనుకోండి, స్త్రీ అనుమతితోనే చెయ్యాలి, భార్య అనుమతితోనే చెయ్యాలి. ఎందుకని? దీక్ష పట్టిన తర్వాత భార్యకు కోరిక కలిగితే తీర్చలేకపోవడము 100 గోవుల్ని హత్య చేసిన పాపంతో సమానం. అంటే అధర్మమైనటువంటి అనవసరమైనటువంటి తాత్విక విచారము కూడా అధర్మమే. గమనించాలి. ఇంత స్పష్టముగా మనం మన శాస్త్రాన్ని, మన జీవన విధానాన్ని మన శాస్త్రము నిర్దేశించింది మనకి. దీనిని అవగతం చేసుకోలేక మనం ఎంతవరకు బేరీజు వెయ్యాలి, ఎంతవరకు దీనిని మనం ఆచరించాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది అవగాహన లేక సతమతం అవుతూ మనం చేస్తున్నటువంటి మొట్టమొదటి తప్పిదం ఏమిటి అంటే, సులువైన మార్గాలలోకి మనల్ని మనం ప్రయాణం చేసేసుకుంటాం. ఫలానా మిషన్ ఏదో ఉందిటండి, అందులో ఏమి చెయ్యక్కర్లేదట, మంచం మీద పడుకుని దేవుణ్ణి ధ్యానించినా చక్కగా నీకు పుణ్యం వచ్చేస్తుందటండి అన్నాడు. నా దగ్గరకు వచ్చాడు ఒక ఆయన. అవునా అండి, మరి మంచం మీద పడుకుంటే అన్నం వస్తుందా అండి అని అడిగాను. అబ్బాయి అన్నం వండుకోవాలి కదండి. ఏం పాపం ఒక్కదానికి వండుకోవడమే? కర్మ విషయంలోకి వచ్చేసరికి భగవంతుని ధ్యానిస్తే పూజ చేసేసిన ఫలితం వచ్చేస్తుంది నీకు. అబ్బా చాలా బాగుంది. మరి అదే అన్నం ఎందుకు రావట్లా? శారీరక సుఖానికి ఒక మార్గమును, ఆధ్యాత్మిక సుఖానికి మరొక మార్గము వెతుక్కోవడమా మన కర్మ అంటే పొరపాటు. కర్మ ఆచరించి తీరవలసినది. ఎంతటి వాడైనా కర్మకి అతీతుడు కాదు. ఈనాటి కాలంలో శంకర భగవత్పాదుల వారు, మన పరమాచార్య స్వామి వారు ఒక అద్భుతమైనటువంటి విశ్లేషణ చేశారు. నేను అమెరికా వెళుతున్నాను కదండి, మరి అమెరికా ప్రాంతంలో నాకు అనుష్ఠానం కుదరదు కదండి, అనుష్ఠానం అక్కడ చేయకూడదు కదండి, అందుకనే కదండి ఒకప్పుడు విదేశాలలో ఉండేటువంటి వాళ్ళని మన బహిష్కరించారు. ఒక పెద్ద ఆయన నా దగ్గరికి తీసుకొచ్చాడు, ఒక సమస్యను తీసుకొచ్చారు. ఏమండి, అప్రాచ్యుడు అంటారు కదా. ఒక చిన్న సందేహం, నిజంగానే విదేశానికి వెళ్ళడం అనేటువంటిది అందుకోసమే బహిష్కరించారా? విదేశాల్లో అనుష్ఠానం చేయడానికి అర్హత లేదు కాబట్టే బహిష్కరించారా అండి? ఏమన్నా చెప్పగలరా కొంచెం? ఏమైనా అవగాహనతో మీకు ఏది తెలిస్తే అది చెప్పండి. అందుకనే బహిష్కరించారా? విదేశాలలో అనుష్ఠానము చెయ్యకూడదు కాబట్టి వెళ్ళకూడదన్నారా మనల్ని? చెయ్యకూడదు అంటూ ఏమీ లేదండి. నేను వెళ్ళినప్పుడు నేను చేసుకున్నాను, కానీ అక్కడ వేద పండితులు కూడా ఉన్నారు, అక్కడ కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా చెప్పారనమాట. మరి ఎందుకు మనకి ఒకప్పుడు విదేశాలకు బహిష్కరించారు మనల్ని? అంటే భారతదేశం ఉన్నది దానికి ప్రత్యేకమైన, అంటే భూమి మీద ఎట్లా అయితే ఇల్లులో గుడి దేవాలయం ఎట్లా అయితే దేవుడు గుడి ఉంటుందో,
అలా భూమి మీద ఉన్న దేవుడి గుడి భారతదేశం కాబట్టి అక్కడ అనుష్ఠానం చేసుకుంటే ఇలాంటివి చేసుకుంటే బాగా ఎక్కువ ఇది వస్తాయని నా అప్పుడు అభిప్రాయం. ఒకప్పుడు విదేశాలకు వెళ్ళడానికి నౌకాయానము మాత్రమే ఒకప్పుడు విదేశాలకు వెళ్ళడానికి మనకి ఈ గాలిలో చేసే ప్రయాణము లేదు కాబట్టి, నౌకాయానము మాత్రమే చేసేవారు కాబట్టి, ఉప్పు నీరు అనుష్ఠానానికి ఆచమనానికి పనికిరాదు కాబట్టి 3 రోజులు దాటిన పెదప సంధ్యావందనాది క్రతువులు చెయ్యకపోతే దోషము కాబట్టి ఆనాటి కాలంలో దీన్ని బహిష్కరించారు. ఈనాడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ ప్రాచ్య దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి పాతాళ లోకంలోకి వస్తాయి. పాతాళ లోకములందు ఇప్పటికీ భగీరథుడి యొక్క పాదుకలు మనకి దొరికినట్టు ఆనవాళ్లు పరమాచార్య స్వామి వారు భక్తులతో వెలికించి కనిపెట్టినటువంటి దాఖలాలు మనకి ఉన్నాయి. ఈనాటి కాలంలో దానికి ఒక భక్తుడు పరమాచార్య స్వామి వారిని ప్రమాణం అడిగాడు. మరి అయితే మరి రాముడు సముద్రయానం చేసి వచ్చాడు కదండి అంటే, రాముడు 3 రోజులు దాటి అనుష్ఠానము లేకుండా ఉండలేదు. అప్పుడు ఆయన పుష్పక విమానంలో ప్రయాణం చేశారు. కాబట్టి పుష్పక విమాన ప్రయాణంలో వారికి అంత సమయం పట్టలేదు కాబట్టి వారు ధర్మ గ్లానికి ఆయన ఆ పరిస్థితి ఆయనకి రాలేదు అని తెలియజెప్పారు. రామాయణం స్పష్టంగా మనం కనుక అర్థం చేసుకుంటే వారధి దాటడానికి 1.5 రోజు మాత్రమే పట్టింది వాళ్ళకని స్పష్టం అవుతోంది మనకి. చూడండి ఎంత నిశితంగా ఉందో మన శాస్త్రం, ఎంత నిశితంగా చెప్పబడిందో మన శాస్త్రము చూడండి. కాబట్టి ఈ రోజున విదేశీ ప్రయాణాలు చేసినా మన అనుష్ఠానం మనం ఆపక్కర్లేదు, చక్కగా చేసుకోవచ్చు. కారణాలు వెతుక్కుంటూ కర్మని దూరం చేసుకునేటువంటి వాళ్ళకి మన ఎడల మనం నిస్సహాయులం. కర్మ చేసుకునేందుకు ప్రదేశము చాలు అనుకునేవాడికి ప్రపంచం అంతా కర్మభూమి. సాధకుడి యొక్క గొప్పతనం ఏమిటి అంటే తాను క్షేత్రాలు తిరగడం, తను ఉన్న ప్రదేశాన్ని క్షేత్రంగా మార్చగలుగుతాడు. అదే పరమాచార్య స్వామి వారి యొక్క నడిచే దైవం అన్నటువంటి మాటకు అర్థం. మహనీయులు ఎక్కడ కాలు పెడితే అదే క్షేత్రం అవుతుంది. ఎందుకంటే వారి దగ్గర ఉన్న తపోబలం దానికి సమర్థతనిస్తుంది. వారు ప్రత్యేకంగా చేస్తున్నది ఏం లేదు, వారికి నిర్దేశించబడినటువంటి కర్మని వాళ్ళు ఆచరిస్తూ ముందుకు వెళుతున్నారు. ఇందాక నేను చెప్పాను, కర్మ యందు నేను అనేటువంటి మాట ఉండదు అని చెప్పి. యజ్ఞశిష్టాసినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపాయే పచంత్యాత్మకారణాత్ అంటూ. ఒక సత్కర్మ నేను ఆచరించేటప్పుడు, ఒక యజ్ఞాన్ని ఆచరించేటప్పుడు లోక కళ్యాణార్థము నేను చెయ్యకుండా అందులో నా స్వార్థాన్ని కనుక నేను జొప్పించి ఆ యజ్ఞ ఫలాన్ని కనుక నేను స్వీకరించి ఆ యజ్ఞ శిష్టకృత్ నేను ఎప్పుడైతే భుజిస్తున్నానో నా అంతటి పాపాత్ముడు ఇంకొకడు ఉండడయ్యా అని చెప్తున్నా. కర్మ నా కోసము కాదు, మళ్ళీ స్పష్టం చేస్తున్నాను, కర్మ లోకము కోసము. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవః. ఎంత స్పష్టంగా చెప్పిందో. కర్మ యొక్క ప్రాధాన్యత ఏమిటి అంటే ప్రకృతిని పరిరక్షించటము. ఇందు ఋగ్వేద మూల మంత్రాన్ని ఇందాక నేను చెప్పినట్టుగా ముందు అసలు చైతన్యము కలిగేటువంటి ప్రప్రథమమైనటువంటి పదార్థం ఏమిటి అంటే అగ్ని. మనం చాలా నిశితంగా పరిశీలించుకుంటూ వెళితే శక్తి అంటే ఏమిటి, శక్తి అంటే ఏమిటి? అగ్నితత్వమే శక్తి. హీట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అంటుంది సైన్స్ కూడా. అగ్నితత్వమే శక్తి. ఆ అగ్ని ప్రచోదనం ద్వారా ఏం జరుగుతుంది అంటే ఆ అగ్నితత్వము ద్వారా ప్రచోదితమైనటువంటి ఆ చైతన్యము దుష్టమైనటువంటి మన పరిసరాలను మనకు దూరం చేస్తుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకనే
ఆ యజ్ఞ మంత్రముల యందు కూడా చాలా విశేషమైనటువంటి సంస్కారములు ఉంటాయి, అగ్ని సంస్కారములు ఉంటాయి మనకి. అందులో వాడేటువంటి ప్రతి పదార్థము కూడా పవిత్రమే అవుతుంది. చూడండి, మీరు చమకాలలో చూస్తే మీకు బర్హిష్యమే అంటుంది. అక్కడ బర్హిస్సును వాడతారు, అక్కడ దర్భలు వాడతాం మనం. ఆ బర్హిస్సు ఎక్కడి నుంచి వస్తోంది అంటే దానికి ఎటువంటి బీజము లేదు, అది బీజము లేకుండా పుట్టింది కాబట్టి అంత పవిత్రమైంది. దీని ప్రస్తావన అక్కడ చేశారు, సప్తమ ప్రపాఠకంలో చేశారు, అక్కడ మనకి వేదములో చమకమునందు చేశారు బర్హిష్యమే. సరే, నేను సత్కార్యం చేస్తాను, దానివల్ల ఉపయోగం ఏమిటయ్యా అంటే అగ్నిశ్చమ ఇంద్రశ్చమే సోమశ్చమ ఇంద్రశ్చమే, ఇవన్నీ ఇంద్రుడికి వెళుతున్నాయట. ఎలా వెళుతున్నాయి అంటే ఈ మార్గాల్లో వెళుతున్నాయట. నేను చేసే ప్రతి హోమము కూడా ఆ ఇంద్రుడికి చేరుతోంది. ఎలా చేరుతోందంటే చత్వారి శృంగాత్రయో అస్య బాధ ద్వేషీర్షే సప్తజిహ్వో ద్విశీర్షకః స్వాహా స్వధామతిర్మేధా శృతి స్మృతిరనుత్తమ. ఇంకా అంతకన్నా మనకి ఉన్నటువంటి ప్రమాణాలు ఏం కావాలి మనకి? స్వాహాకారంలో ఉన్నటువంటి అగ్ని తేజస్సు అమ్మా నీవే అంటోంది వసిన్యాది వాగ్దేవతా విరచితమైనటువంటి లలితా సహస్రము. స్వధాదేవి కూడా నీవే అంటోంది లలితా సహస్రనామము. ఆ వేదమంత్రం కూడా అదే చెప్తోంది. వేస్తున్నటువంటి అగ్నిలో వేస్తున్నటువంటి వ్యాహృతి 2 తలలు 7 నాలుకలతోటి అది మొత్తం కూడా ప్రపంచానికి, అంటే ఈ విశ్వానికి అందిస్తూ విశ్వ సమతౌల్యతకు అది దోహదపడుతోంది అని చెప్తోంది. యజ్ఞము నా గురించి కాదు, కర్మ నా గురించి కాదు, ప్రకృతిలో ఉన్న చైతన్యాన్ని, ప్రకృతిని చైతన్య పరచడానికే నా కర్మ అన్నటువంటి విశేషణాన్ని అక్కడ మనకి వేదము ప్రతిపాదిస్తున్నది. ఇంతకన్నా మనకి ఏం కావాలి? నెయ్యి వాడతాం మనం ఈ యజ్ఞం చేసేటప్పుడు. మనం వాడేటువంటి ప్రతి ద్రవ్యము కూడా ఎక్కడి నుంచి వస్తోంది? ప్రకృతిలో నుంచే వస్తోంది. ఎక్కడికి వెళుతోంది? ప్రకృతిలోకే వెళుతోంది. మనం మహానారాయణోపనిషత్తు కనుక జాగ్రత్తగా గమనిస్తే 40వ మంత్రాన్ని రుచేత్వా సమిత్స్రవంతి సరితోనధేనా అనేటువంటి ఒక మంత్రాన్ని చూస్తే దాంట్లో ఒక అద్భుతమైన మాట వాడతా, ఘృతస్య ధార అభిచాకసీమి. నేను చేస్తున్నటువంటి ఋగ్వేదమునందు కలిగినటువంటి ఈ మంత్రములతో నేను చేసేటువంటి నా హృదయాంతరాళములో నేను చేస్తున్నటువంటి ఈ అగ్నిధార ప్రవహిస్తున్నటువంటి నదుల వలె నేతి వలె నీ యందు చేరుతున్నది స్వామి అని చెప్తున్నది. అంటే చూడండి, ఆ యజ్ఞము ఆ కర్మ యొక్క ప్రాధాన్యతని వేదములో ఎంత చక్కగా నిబిడీకృతం చేసి మనకు అందించారు. ఎక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కడా కూడా నేను అనే శబ్దము ఉండదు మనకి. అంతా నీవే, అంతా నీవే. నువ్వు లేని ప్రదేశం ఏముంది? నిన్ను ఆవిష్కరించటమే నా ధర్మము, నిన్ను ఆవిష్కరించటమే నా ధర్మము. మిగిలినవన్నీ కూడా మనకి ఒక స్పష్టముగా ఒక మాట మనం పరిశీలిస్తే, మనం కర్మని ఆచరించుకుంటూ ఎప్పుడైతే ముందుకు వెళతామో ఈ కర్మ మనకు ఒక వ్యసనం అయిపోతుంది. ముందు మానవుడికి మనం చాలా మంది మనతో అంటారు, ఇదేమిటండి మీరు ఎదురుగుండా ఉన్నటువంటి విగ్రహారాధన చేస్తున్నారు, లేకపోతే మీరు విగ్రహాలకు పూజిస్తారు, మా దాంట్లో విగ్రహాలు లేవు, ఏమీ లేవు అని చెప్పి మనకి ఇతర మతాల వాళ్ళు చాలా మనకి చెప్తూ ఉంటారు. విగ్రహారాధనని నేను చేస్తున్నది ఏ ప్రాతిపదికన చేస్తున్నాను? ఇది చాలా, అంటే ఆ విగ్రహారాధన యందు కలిగినటువంటి అవగాహన ఏమిటి? నిజానికి మన కర్మలో విగ్రహారాధన అనేటువంటిది ఉన్నదా అంటే కర్మకి విగ్రహారాధనకి సంబంధము లేదు. మన కర్మ ప్రకృతి వశమే. ఎందుకని? మనం చేస్తున్నటువంటి సంధ్యోపాసనే తీసుకుందాం. మనం చేస్తున్నటువంటి సంధ్యోపాసనే తీసుకుందాం. సంధ్యోపాసనలో ఎక్కడైనా విగ్రహారాధనకి అవకాశం ఉన్నదా? బ్రహ్మయజ్ఞం తీసుకుందాం, అందులో ఎక్కడైనా విగ్రహారాధనకి అవకాశం ఉన్నదా? వైశ్వదేయం, అతిథి, ఇవన్నీ కూడా ఎక్కడైనా విగ్రహారాధనలతోటి మనకి పరిచయం ఏర్పరుస్తున్నాయా అంటే లేదు. విగ్రహారాధన అనేటువంటిది తదనంతరమైనటువంటి చర్యగా చెప్పబడుతుంది. ఇక్కడ ముందు మనం చేస్తున్నటువంటి కర్మ ఏమిటి అంటే, ముందు బ్రహ్మయజ్ఞేన స్వాధ్యాయ, మనం నిత్య స్వాధ్యాయ బ్రహ్మయజ్ఞేన యక్ష్యే అంటాం మనం బ్రహ్మయజ్ఞం చేసేటప్పుడు. నిరంతర స్వాధ్యాయ
వ్రతం ఏదైతే ఉందో ప్రతిరోజు నేను వేదములో ఉన్నటువంటి రుక్కులను నేను ప్రతి నిత్యము కూడా నేను అనుసంధానం చేస్తూ నన్ను నేను దానిలో వెళ్ళవేసుకుంటూ ఉండేటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఈ కర్మ ప్రకృతి కోసం నేను చేస్తున్నాను. ఈ మంత్రము శబ్ద తరంగ రూపంలో ప్రకృతిలోకి వెళ్ళడానికి నేను కారకుండా అవుతున్నాను. తర్వాత చేస్తున్నటువంటి ఆ యజ్ఞ కార్యము, అగ్ని కార్యము, ఉపాసనా హోమము ఏదైనా అనుకోండి, దానిలో నేను చేస్తున్నది ఏమిటి అంటే ప్రకృతిలో నుంచి వచ్చినటువంటి తండూలము ఏదైతే అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ, ఈ మొత్తం యావత్ సృష్టి మండలం అంతా కూడా అన్నము వలననే బతుకుతున్నది. అందుకనే మనకి ఉపనిషత్తు ఏం చెప్తుంది? అన్నం నింద్యాత్. అలాంటి మహత్తరమైనటువంటి బ్రహ్మస్వరూపమైనటువంటి అన్నాన్ని నిందించరాదు నాయన అంటోంది మనకి ఉపనిషత్ వాక్యం. ఎవరు చెప్పారు మనకి? ఈ వేదాన్ని అవగాహన చేసుకుని అడుగులు ముందుకు వేసిన వ్యక్తికి ఇది నాగరికత ఎందుకు అవుతోంది, ఇది జీవన విధానం ఎందుకు అవుతోంది అన్నటువంటి మూలం అర్థం అవుతుంది. మాత పూర్వరూపం పితోత్తర రూపం ఆచార్య పూర్వరూపం అంతేవాస్యుత్తర రూపం. ఎందుకు తల్లిదండ్రులను మనం సేవించాలి? ఉపనిషత్ వాక్యం చెప్తోంది. అందుకనే ఎవరికైనా ఎగ్జంప్షన్ ఉంది, తల్లికి మాత్రం లేదంటోంది శాస్త్రం. యతీశ్వరుడైనా తల్లికి నమస్కారం చెయ్యవలసిందే. ఇదేదో శంకర భగవత్పాదులు వారు చేశారు కాబట్టి నేను చెయ్యడం లేదు. శంకర భగవత్పాదులు వారు చేయడానికి కారణము వేద ప్రమాణిత వాక్యము అని చెప్పడానికి ఆయన ఆచరించారు. లేకపోతే అన్నింటికీ సన్యాసము అనేటువంటి దానికి అర్థాన్ని మార్చేసినటువంటి సన్యాసుల్ని మనం చూస్తున్నాం నేడు. చాలా స్పష్టమైనటువంటి వాక్యము. కర్మ లోక కళ్యాణము కోసమే. ఆ కర్మ నేను ఆచరిస్తున్నాను. నిత్య స్వాధ్యాయ ఆ స్వాధ్యాయాన్ని నేను నిరంతరము పఠించటం వలన ఏం జరుగుతోంది అంటే నాలో ఉన్నటువంటి ఈ మంత్రశక్తి నా ద్వారా ఒక తరంగ రూపములో సమాజంలోకి, ప్రకృతిలోకి వెళుతోంది. ప్రకృతి పులకరిస్తోంది. ఒక్కడి చేస్తేనే అంత ఫలితం వస్తోంది. ఇన్ని వేల మంది నిత్యము చేస్తే ప్రకృతి పులకించకేమవుతుంది? సస్య వృద్ధి జరగక ఏమవుతుంది? మనం మన మూలాల్ని మర్చిపోకుండా ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అయ్యా, అతను బ్రాహ్మడు కాబట్టి చక్కగా అతను వెళ్ళి వేదం చదువుతున్నాడు, మరి నేను బ్రాహ్మణేతరుణ్ణి కదా, నేనేం చెయ్యాలి? నేను చెయ్యలేను కదా అంటే నువ్వు గుడికి వెళ్ళాలయ్యా, నువ్వు ఆలయానికి వెళ్ళాలయ్యా. ఇక్కడ వస్తున్నది ఆలయానికి, పూజకి పరమావధి ఇక్కడ తెలుస్తున్నది మనకి. ఎందుకు వెళ్ళాలి అతను ఆలయానికి అంటే ఆలయములో ఉన్నటువంటి మంత్ర యంత్ర శక్తి యొక్క సమ్మిళితమైనటువంటి ఆ తేజస్సుని అతను పొందడానికి ఒక పరమావధి ఆలయం అవుతున్నది. అందుకని గృహ్య సూత్రం ఏం చెప్తోంది అంటే కలియుగంలో పరమావధి ఎలా లభిస్తుందయ్యా అంటే స్తోత్రము ప్రదక్షిణ వలననే లభిస్తుంది అని మనకి శాస్త్రము స్పష్టంగా చెప్తున్నది. మనకి కలియుగములో పరమావధి కేవలము ఆలయ దర్శనము, క్షేత్ర దర్శనము మరియు స్తోత్ర పారాయణము. మరి అవి నేను పట్టుకుని కూర్చుంటానంటే నాకు కుదరదండి. ఎందుకంటే నువ్వు బ్రాహ్మడిగా పుట్టినందుకు నీ బాధ్యత, గురుతర బాధ్యత నీది. నీవు ఇతరులతో నీవు కంపేర్ చేసుకోకూడదు. నువ్వు సహజంగా నువ్వు గుడికి వెళ్ళి కోరికే చెప్పుకోకూడదయ్యా. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు, నీ కోరిక అంతే. కానీ మనం దేవుడి దగ్గర పెట్టే చిట్ట ఒక లిస్ట్ ఉంటుంది మన దగ్గర. నేను బాగుండాలి, మా ఆవిడ బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా పక్కింటోడికి ఏదొస్తే దానికన్నా నాకు అది ఎక్కువ రావాలి, అది రోగం వస్తుందో తెలియదు, ధనం వస్తుందో తెలియదు. ఈ చట్టాలు ఎక్కువైపోతాయి మనకి. నిజానికి మరి బ్రాహ్మడికి కోరే అర్హత ఉందా? లేదే. నీ ధర్మమే లోక కళ్యాణం కోసం నువ్వు చేసేటువంటి స్వాధ్యాయ విద్య కదా. అందులో ఉన్నటువంటి ఆ ప్రకృతి యొక్క ఆ తేజస్సు నువ్వు అందరికీ అందించటం కదా నీ బాధ్యత. మరి ఆ బాధ్యతను మనం విస్మరించి కర్మకు దూరం అవ్వడం వలన మనం చేస్తున్నది తప్ప ఒప్ప. ఒక బ్రాహ్మడి జన్మ ఎలాంటిదంటేట అద్భుతమైన మాట చెప్తారు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఏమంటారంటే ఒక కత్తి మీద కాలు కోసుకోకుండా నడవడం ఎంత కష్టమో ఒక బ్రాహ్మణ జన్మ పరిపూర్తిగా అనుభవించడం కూడా అంతే కష్టమయ్యా అంటాడు. ఎటు పక్కకి మొగ్గినా అయితే పుణ్యం ఎంత వస్తుందో తెలియదు కానీ పాపం మటుకు చేకూరుతుంది.
అందుకనే బ్రాహ్మడు నిరత తపస్సంపన్నుడై ఎందుకు ఉండాలి అంటే, ఎలాంటి దుష్టమైనటువంటి ఆ జ్ఞాతాజ్ఞాత కృతాకృతమైనటువంటి చర్యల వల్ల లభించినటువంటి దానిని మళ్ళీ మన తర్వాత సంతతి అనుభవించకుండా మనల్ని మనం ఉత్తేజపరుచుకుంటూ, చైతన్యపరుచుకుంటూ, శక్తివంతమవుతూ ముందుకు వెళ్ళాలి నాయనా అని చెప్తున్నది. ఆ శక్తికి మార్గం ఏమిటి అంటే నీ కర్మ నాయనా, నువ్వు చెయ్యవలసినటువంటి కర్మ. నిజానికి కర్మలన్నీ మనం ఆచరించాల్సినటువంటి మాధ్యమాలన్నీ ఇప్పుడు మనకేమీ దొరకట్లేదు. హిరణ్యగర్ణ శుచయ పావకాయ సుజాత, ఇవన్నీ ఎక్కడ చెయ్యాలి? నదుల దగ్గర చెయ్యాలి. నదులలో కుదరట్లేదు, ఇప్పుడు నదులు లేవు మనకి, కానీ ఆ భావనతో చెయ్యాలి. నదిని పరిరక్షించండి నాయన, ఇది కదా మనకి శాస్త్రం చెప్పింది. వద్యం చ మలం చెయ్యత్, నువ్వు నదిలోకి వెళ్ళిన తర్వాత నదిని మలినం చెయ్యరాదు అని చెప్తోంది మనకి శాస్త్రం. అంటే నీతిని ఎంత పవిత్రంగా కాపాడుకోవాలో కూడా మనకి వేదం నేర్పిస్తోంది. అగ్ని సంధానం చేయడం వలన కలియుగమునందు ధర్మము ఎలా ప్రతిష్ఠితమవుతోంది అంటే అగ్ని వలననే ప్రతిష్ఠితమవుతోంది. ఆ అగ్ని కార్యము, అగ్ని తేజస్సుని నిరంతరము చెయ్యడం వలననే నీలో ఉన్నటువంటి ఆ తేజస్సు ఇతరములైనటువంటి జ్ఞాతాజ్ఞాతములైనటువంటి కొన్ని చర్యల వలన నీవు పాప పంకిలము కాకుండా అగ్ని తేజస్సు నిన్ను కాపాడుతున్నది నాయన. ఏమండి, మరి పూర్వీకులు గ్రహదోషాలకి పరిహారాలంటూ మన వాళ్ళు పరిగెట్టినటువంటి దాఖలాలు ఎప్పుడైనా మనకు కనపడ్డాయా? ఎవరైనా చెప్పగలరా? మన పూర్వీకులు ఎప్పుడైనా ఈ కర్మదోషాలు, ఈ జాతక దోషాలంటూ యూట్యూబుల్లో చూడడం, ఫలానా క్షేత్రానికి వెళ్తే బోల్డ్ అంత పుణ్యం వస్తుంది కాబట్టి అక్కడికి వెళ్ళి ఒక అభిషేకం చేసుకోవడం, ఇలాంటివి ఏమైనా మన పూర్వీకులు చేయడం మనం చూసామా ఎప్పుడైనా? లేదండి. కారణం ఏంటంటారు? వాళ్ళకి తెలియదు అంటారా? కారణం ఏమిటంటారు? వాళ్ళకి తెలియదు. వాళ్ళ కర్మాచరణ వాళ్ళు ఇంటి దగ్గర చేయటం వల్ల, వాళ్ళు చేయవలసినటువంటి కర్మ వాళ్ళు ఉన్న చోటనే చేయటం వల్ల. ఒక ఉదాహరణకి, ఒక గ్రహం ప్రతికూలతలో ఉందనుకోండి, ఎప్పుడు కూడా మనం గ్రహ దోషాలు అనే మాట వాడకూడదు సుమా, చాలా జాగ్రత్తగా గమనించండి. గ్రహం ఎప్పుడు దోషం చేయదు, చాలా జాగ్రత్త. ఒక గ్రహం ఒక ప్రతికూలతలో ఉందనుకోండి, దాని పర్యవసానం ఏమవుతుంది? ఒక గ్రహము ప్రతికూలతలో ఉందనుకోండి, దాని పర్యవసానం ఏమవుతుంది? అది ఇచ్చే ఫలం ఇవ్వలేదు, ఎంత ఇవ్వాలో అంత ఇవ్వలేదు. అంటే ఉదాహరణకి చెప్పాలంటే, గ్రహం ప్రతికూలత ఉంటే ఏదైనా ఒక మనిషికి ఇబ్బంది కలుగుతుంది, అంతేనా? కొంచెం అంతేనా? అంతే. ఒకటి ఆలోచించండి, నిత్య సుఖ జీవనంలో ఉన్నవాడికి ఒకరోజు ఏసీ లేకపోతే నిద్ర పట్టదు, అవునా? కరెక్ట్. కానీ మన పూర్వీకులు శారీరక సుఖాన్ని త్యజించి నిరంతరము అహోరాత్రము ఆ కష్టములో, ఆ దైవ కార్యక్రమములలో నిబిడీకృతమై దానిలోనే వారు లీనమై ఆ భగవంతుణ్ణి, ఆ వేద పురుషుణ్ణి వారు చేవించినటువంటి సేవలో అంతకు మించినటువంటి కష్టం ఏమైనా ఉంటుందా? లేదు. అంతే. అంటే మనం వేరే చోట పడవలసినటువంటి కష్టాలని శారీరక కష్టముగా మార్చుకుని ఉపవాసాది క్రతువులతోటి మన కర్మల్ని మనం కనుక నిత్యము ఆచరించుకుంటూ మనం ముందుకు వెళ్ళగలిగితే ఆ గ్రహం కూడా ప్రసన్నమవుతుంది కదా, గ్రహం కూడా అనుగ్రహం ఇస్తుంది కదా. కరెక్ట్. మనం ఇదే కదా మనం చేయాల్సినటువంటి ధర్మము. శారీరక సుఖానికి వెరసి జ్వరం వచ్చిందని టాబ్లెట్లు వేసుకుంటూ ఆ సుఖం ఎక్కడ దూరం అయిపోతుందోనని మనల్ని మనం ఇది చేసుకుంటూ అనుక్షణం మన యొక్క ఆ శారీరక తపస్సుకి మనం శారీరకమైనటువంటి సుఖాని కోసం ఆర్భాటం పడటం కంటే ఆ భగవత్ సాన్నిధ్యంలో, ఆ అమ్మవారి యొక్క సేవలో నిరంతరం అహరహం శరీరాన్ని శుష్కింపచేసి ఈ శరీరాన్నే సమిధగా అమ్మవారి యొక్క పాదాలకి మనం సమర్పించుకోగలిగితే కష్టం ఎక్కడుంటుంది? ఆ ఆనందానికి, అలౌకికమైనటువంటి ఆ ఆనందానుభూతికి నిర్వచనం మనం చెప్పగలమా?
ఆలోచిద్దాం ఒక్కసారి. ఈనాటి కాలంలో ఇదంతా మీరు చెప్పింది బానే ఉందండి. ఈనాటి కాలంలో మనం ఏం చెయ్యాలి? మనం ఏం చేస్తే మన యొక్క ధర్మాన్ని మనం ఆచరించిన వాళ్ళం అవుతాము అన్నటువంటి ప్రశ్న మనలో ఉదయిస్తుంది. ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే మనకు నిర్దేశించినటువంటి కర్మల యందు మనం అన్నీ చెయ్యలేకపోయినప్పటికీ చేసేటువంటి ఒకటైనా మనం శ్రద్ధగా చేయగలిగితే మనం చేయగలిగినటువంటివి ఒక బ్రహ్మయజ్ఞం మనం చేయగలం, ఒక అగ్నికార్యం మనం చేయగలం, ఒక సంధ్యావందనం మనం చేయగలం, లోక కళ్యాణం కోసం అప్పుడప్పుడైనా ఒక సత్కార్యం మనం చేయగలం. ఆదివారం వస్తే ఫలానా సినిమాకి వెళ్ళాలన్న ఆసక్తి మనకి ఎంత ఉంటుందో ఆ సినిమాకి ముందు నేను చెయ్యవలసినటువంటి బాధ్యతను నేను నెరవేర్చి ఆ సమయాన్ని అలాగే కుటుంబానికి నేను అంకితం ఇవ్వగలను అన్నటువంటి ఒక ప్రణాళిక నేను ఏర్పాటు చేసుకుంటే స్వధర్మము కుటుంబ ధర్మము రెండూ సమపాలనలో వెళతాయి కదా. ఒకదాని కోసం ఒకటి త్యాగం చేయడం కంటే రెండిటిని సమపాలనలో నడిపించుకోగలిగితే అది మన సమర్థతే కదా. అది మనం వేదమాతకి ప్రకృతికి ఇస్తున్నటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి కర్తవ్య నిర్వహణే కదా. అవునా కాదా? అవునండి. ఇది ఎందుకు మనం ప్రణాళికగా చేసుకోకూడదు? మన కర్మను మనం ఆచరిద్దాం. అలానే మనం ఇతరులు ఎలా కర్మ చేసి వాళ్ళు ఉత్తమ మార్గంలో నడవాళ్ళు వాళ్ళకి తెలియచెప్దాం. మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాన్ని ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. మనకి ఒక అద్భుతమైనటువంటి ఒక మంత్రం కూడా ఉంటుంది మనకి వేదంలో. యథా వృక్షస్య సంపుష్పితస్య దూరాత్ గంధోవా అనే ఒక మంత్రం చూస్తే ఎలా అయితే కనుక ఒక వనమునందు ఒక ప్రాంతమునందు ఆ ప్రాంతములో ఉన్న వృక్షము యొక్క ఆ సుగంధము విశ్వవ్యాపితము అనాలోచితంగా అవుతుందో నిత్యకర్మ ఆచరించినటువంటి మహనీయుడి యొక్క తపఫలము అతను ఉన్న ప్రదేశములో ఉన్న చుట్టుపక్కల వాతావరణానికి ఆ ఆఘ్రాణము ఆ చుట్టుపక్కల ప్రాంతానికి చెందుతుంది కదా అంటుంది వేదమంత్రం. అంటే నన్ను నేను ఎప్పుడైతే సమర్థుడిగా నేను మార్చుకుంటున్నానో నాకు తెలియకుండానే నేను పరిసర ప్రాంతాలన్నీ కూడా చైతన్యవంతం చేస్తున్నాను, చెయ్యగలిగే సమర్థతని పొందుతున్నాను. నా దగ్గరికి అన్నీ తెలిసిన వాడు రావచ్చు, నా దగ్గరికి ఏమీ తెలియని వాడు రావచ్చు. చక్కగా వాళ్ళని మార్గోపదేశం చేసి ఒక సన్మార్గంలో నడిపించామనుకోండి. నేను బ్రాహ్మణేతరునండి, నాకు ఇవన్నీ తెలియవు అక్కర్లా. ఇది చేస్తేనే ఇది నీకు పుణ్యం వస్తుంది అని చెప్పబడలేదు. ఒక సత్కార్యము చెయ్యడము అనేటువంటిది నీ ధర్మం. ఆ సత్కార్యం అనేటువంటి నేపథ్యంలో ప్రకృతిని విస్మరించకపోవడము మన బాధ్యత. అదే మన కర్మ. నువ్వు ఏం చేయగలవు? వెళ్ళు, చక్కగా ఆలయానికి వెళ్ళమని చెప్పండి, జనాల్ని ఆలయానికి పంపించండి. ఎంత వీలైతే అంతమందిని ఆలయాలకు పంపించండి. ఆలయాలలో ఉన్నటువంటి యంత్ర శక్తిని వారిని స్వగతం చేసుకోమనండి. అలా వారిని వారు చైతన్యపరుచుకోవడం మూలాన వారు ఆనందంగా ఉండడంతో పాటు ఆ పరిసర ప్రాంతాల్ని వారు చైతన్యపరుస్తారు. రెండవది చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్పేది ఏమిటి అంటే, సూర్యకిరణ్ గారు అద్భుతమైనటువంటి మంచి మాటలు చెప్పారని చప్పట్లు కొట్టడం కోసం కాదు ఈ ప్రయాస. అటు శ్రీరామ్ గారు తీసుకున్నా, ఇటు నేను తీసుకున్నా, లేదా మీరందరూ వింటున్నారు. ధర్మము ప్రవచనం వలన వృద్ధి చెందదు. ధర్మము ఆచరణ ద్వారా మాత్రమే వృద్ధి చెందుతుంది. నీ ఆచరణ 10 మందికి స్ఫూర్తి అవుతుంది. నీ ఆచరణ 10 మందిని తేజోవంతం చేస్తుంది. కలియుగములో చేస్తున్నటువంటి సాంఘికమైన ఒక కార్యక్రమము ఈ సాంకేతిక ఈ సనాతన ధర్మము యొక్క సకారాత్మక శక్తిని 10 మంది ద్వారా 100 మందికి వెళ్ళేలా చేస్తుంది. There is no shortcut for anything. Please understand. There is no shortcut for anything. ఎప్పుడైతే నువ్వు ఆ శ్రమని నీవు పడతావో, ఎప్పుడైతే ఆ శ్రమ యందు నీ మనస్సు లగ్నమవుతుందో, ఆ శ్రమ తాలూకు ఫలితాన్ని నువ్వు ఎప్పుడైతే నువ్వు అవగతం చేసుకుంటావో ఆ శ్రమకి ఫలితం ఏర్పడుతుంది. శ్రమ పడకుండా ఏదీ రాదు.
ఇతరమైనటువంటి ధర్మాల ఎడల అనురక్తి గాని ఆసక్తి గాని మనకు వద్దు. మన ధర్మం ప్రబోధించింది చాలు. ఈ వేద మార్గములో నడవడానికి ఉపమార్గములన్నీ కూడా మన శరీరాన్ని, శారీరక వ్యవస్థని పటిష్టం చేయడానికి దోహదపడాలే తప్ప అదే ముఖ్య మార్గమై మన మార్గాన్ని మార్గభ్రంశము చెయ్యకూడదు. అందుకే గీతాచార్యుడు చెప్తాడు, నాయనా నువ్వు ఎంతటి వాడివైనా కాను, నువ్వు దండం బట్టి సన్యాసి వయ్యావా, నమస్కారం, నువ్వు గొప్పవాడివి. ఎందుకని? దండధారణ మాత్రేణ సంపూజయేత్. దండధారణ చేసినంత మాత్రాననే నువ్వు పూజ్యుడు అవుతావు, కాబట్టి నువ్వు గొప్పవాడివి. అయ్యా నువ్వు ఎంత గొప్పవాడివైనా యజ్ఞదాన తపఃకర్మణ త్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పవనాని మనీషిణాం. సాంఖ్యయోగమా కర్మయోగమా అని మాట్లాడుతున్నప్పుడు ముందు నువ్వు సాంఖ్యయోగంలో గొప్పవాడి అవ్వాలయ్యా అంటాడు అర్జునుడితో శ్రీకృష్ణ పరమాత్మ. వెంటనే శ్రీకృష్ణ పరమాత్మను అడిగాడు అర్జునుడు చాలా తెలివిగా, సరే బాగుందయ్యా శ్రీకృష్ణ పరమాత్మ, నువ్వు అన్ని బాగానే చెప్పావు, సాంఖ్యయోగం అంత గొప్పదన్నప్పుడు మళ్ళీ మళ్ళీ కర్మలోకి తోస్తున్నాం ఏమిటయ్యా అంటే, శాస్త్ర విహిత కర్మ చేస్తేనే సాంఖ్యయోగం అయినా పనిచేస్తుందయ్యా. అన్నీ వదిలేసి నేను ఇంట్లో కూర్చుని ఏదో మూల కూర్చుని నేను నా పని చేసుకుంటాను, ఇంట్లో కూర్చుని దేవుణ్ణి ధ్యానిస్తానంటే కుదరదు. శాస్త్ర విహిత కర్మ చెయ్యవలసినదే అన్నాడు ఆయన. అందుకనే హతోవా ప్రాప్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసి లాభాలకు అతీతంగా పనిచేయమని చెప్పాడు అక్కడ. చెప్పి ఇక్కడేమన్నాడు ఆయన 18వ అధ్యాయంలో ఆఖరిలో ఏమంటాడు, నాయనా నువ్వు ఎంత గొప్పవాడివైనా నీకో నమస్కారం, కానీ నీకు మాత్రం కర్మ సన్యాసము లేదయ్యా. ఎవరికీ లేదు కర్మ సన్యాసము, కర్మ ఫలత్యాగమే. అదే కదా మనకి అద్భుతమైనటువంటి శ్లోకంలో అందించారు మనకి దీంట్లో వాళ్ళు. యజ్ఞదాన తపఃకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్. నత్యాజ్యం, నువ్వు వదిలిపెట్టలేవు, నువ్వు వదిలిపెట్టక రాదు, వదిలిపెట్టే అర్హత నీకు లేదు. కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వ కర్మ ఫలత్యాగం. విచక్షుడైనటువంటి మానవుడు, మేధావి అయినటువంటి మానవుడు, జ్ఞాని అయినటువంటి మానవుడు కర్మని ఆచరిస్తూనే ఆ కర్మ ఫలాన్ని మాత్రం అతను ప్రకృతికి అందించి ప్రకృతి చైతన్య పడాలని కోరుకుంటాడు. నువ్వు ఆ స్థాయికి ఎదగాలి తప్ప భవబంధనాలలో ఇరుక్కుని మోహాన్ని ఎక్కువ చేసుకుని మోహము ద్వారా ఇతర అరిషడ్ వర్గాలలోకి నువ్వు రాకూడదు నాయన. కర్మఫల త్యాగం అన్నది మనకి మన సనాతన ధర్మమునందు లేదు. పుట్టిన జీవి గిట్టే వరకు తన కర్మని ఆచరిస్తూ ఆ కర్మ నా కోసము కాదు లోక కళ్యాణార్థము అన్నటువంటి స్పృహతోటి తనకు విధించబడినటువంటి కర్మలను ఆచరిస్తూ, ఇందాక నేను చెప్పాను శాస్త్రము సాంకేతికత, ఆచరిస్తున్నటువంటి ప్రతి కర్మ యందు కూడా లోక కళ్యాణము, ప్రకృతి యందు హితమైనటువంటి ఒక చర్య ద్వారా ప్రకృతిని చైతన్యపరుస్తున్నాము అంటే ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశినంతటినీ కూడా ఉద్ధరించడానికి మనం చేస్తున్నటువంటి ఈ పని మహద్యజ్ఞమే అవుతోంది కదా. ఈనాడు సాంకేతికత నేపథ్యంలో మనం ప్రపంచాన్ని జయిస్తున్నాం, ప్రపంచాన్ని మనం అధిరోహిస్తున్నాం, ప్రపంచంలోకి మనం వెళుతున్నామని చెప్పుకుంటున్నాము. ఆ ప్రపంచాన్ని ఆ విశ్వాన్ని మన వశం చేసుకునేటువంటి మార్గాన్ని అతి సులువుగా మనకి మన శాస్త్రము చెప్తున్నప్పుడు ఆ శాస్త్రాన్ని మనం ఎందుకు నెగ్లెక్ట్ చేయాలి? చంద్రమా అపామాయతనం ఆయతనవాన్ భవతి, నక్షత్రాని వా అపామాయతనం ఆయతనవాన్ భవతి. ఇది శాస్త్రం మానవ మేధకు, మానవ శక్తికి చూపిస్తున్నటువంటి నిదర్శనం. నక్షత్రాని వా అపామాయతనం,
ఓ నక్షత్ర మండలాన్ని అంతటిని కూడా నీవు ఊహించుకుని ఆ నక్షత్ర మండలం కనుక నీ అనుష్ఠానంతో నీ యొక్క తేజస్సుతోటి నీ యొక్క శక్తితోటి దాన్ని వశం చేసుకోవాలనుకుంటున్నావు అనుకుంటే కనుక ఆయతనవాన్ భవతి, నువ్వు సాధించగలవు అని చెప్తున్నది అక్కడ. అంటే ప్రకృతే మానవుడు, మానవుడే ప్రకృతి అనేటువంటి ఆ తాదాత్మ్య స్థాయికి మనం అభేద స్థాయికి చేరుకోవడమే మన కర్మయందు అంతర్లీనముగా దాగి ఉన్నటువంటి రహస్యమును గ్రహించాలి. ఈ రోజు నేను కర్మ చేశాను, నాకు ఈ రోజు 1,00,000 రూపాయలు వస్తుందా, 10,000 వస్తుందా, బ్యారీజ్ వేసుకోవడం కాదు. పుణ్యము అపుణ్యము, లాభము అలాభము, వీటికి అతీతముగా ప్రకృతి అనేటువంటి ఒక చైతన్యాన్ని, ఇందాక చెప్పాను వేదము దైవాన్ని ఆవిష్కరించలేదు. దైవాన్ని నీవు ఎందుకు ఆచరిస్తున్నావు, దైవం దగ్గరికి ఎందుకు వెళుతున్నావు? ఎప్పుడైతే నువ్వు దైవం దగ్గరికి మహిమలున్నాయి కదా, కోరిక నెరవేరుతుంది కదా అని వెళుతున్నావో అంతవరకు నీవు స్వార్థపరుడివే. అంతవరకు నీవు స్వార్థపరుడివే. దైవం దగ్గరికి నువ్వు ఎప్పుడైతే ధర్మం కోసం వెళతావో, ధర్మాచరణ యుక్తమైనటువంటి జీవన విధానం కోసం వెళతావో, అప్పుడు నీవు నిజమైనటువంటి మానవుడివి. ఒక స్వామీజీ దగ్గరకో లేకపోతే పరమాచార్య స్వామి వారి వంటి మహనీయుల దగ్గరకో వాళ్ళ దగ్గరకు మహిమలు ఉన్నాయి కదా అని చప్పట్లు కొట్టు వెళ్ళావంటే ఈ రోజు నువ్వు అనుకున్న మహిమ నెరవేరకపోతే రేపు వారి ఎడని నీ భక్తి తృణమైపోతుంది. గుర్తుపెట్టుకోవాలి, మహనీయుల్ని ఆశ్రయించవలసింది మహిమల కోసము కాదు, ధర్మము కోసము, మార్గదర్శకత్వము కోసము. అలాంటి మహనీయులు చేస్తున్నటువంటి త్యాగ నిరతిని మనం అవలంబించడం కోసము, తద్వారా మనలో చైతన్యాన్ని ప్రచోదనం పొందడం కోసము వారిని ఆశ్రయించాలి మనం. మ్యూట్ లో ఉన్నారు గురువు. అయ్యా మీ లైన్ మ్యూట్ అయింది. అంతే తప్ప భగవంతుడి దగ్గరికి, మహిమాన్వితమైనటువంటి సిద్ధ పురుషుల దగ్గరికి మహిమల కోసం వెళ్ళకూడదు. నేను నా ధర్మాన్ని ఇంకెంత త్యాగ నిరతితోటి నేను చెయ్యగలనా అనేటువంటి ఒక స్వార్థంతో వెళ్ళాలి. నన్ను నేను ఇంకెంత త్యాగం చేసుకోగలను, నన్ను ఇంకెంత నేను దీంట్లో లీనం చేసుకోగలను, ఇంకెంత నేను కర్మలో నేను పరిపక్వత కాగలను, ఇంకెంత నేను ఈ కర్మను నేను ఇంకెంత వ్యసనంగా చెయ్యగలను, చేస్తున్నంతసేపు అలౌకిక ఆనందానుభూతిలో ఎలా నేను ఓలలాడగలను, ఎలా నేను ఈ మనస్సుని ఆ అమ్మవారి యొక్క పాద సేవలో నేను రంజింప చేసుకోగలను. సహస్రారాంబుజారూఢ సుధా సారాభివర్షిణి అని చెప్తున్నదే ఆ అమ్మవారి శాస్త్రము. ఆ అమ్మవారు నా సహస్రారమునందు వసించి నేను ఇస్తున్నటువంటి మంత్రాక్షతలను, మంత్ర జపాన్ని ఎలా ఆవిడ ప్రతి మంత్రాన్ని ఒక పూజ కింద, ఒక పుష్ప పూజ కింద ఎలా స్వీకరించగలదు అమ్మవారు అన్న భావాతీతమైనటువంటి అలౌకిక ఆనందానుభూతికి నేను లోనైనప్పుడు నా కర్మని లోక కళ్యాణము కోసము, లోకంలో అందరూ బాగుంటే అందులో నేను ఉంటా, లోకంలో అందరూ సంతోషంగా ఉంటే అందులో నేను ఉంటాను. అదే కదా మనకి సనాతన ధర్మం నేర్పిస్తున్నది. లోకా సమస్తా సుఖినో భవంతు. చాలా చక్కటి మాట. ఈ కర్మను ఆచరించేటప్పుడు మనం పాటించేటువంటి, అంటే మన జీవన విధానంలో మనం ఎన్నో ఒడిదుడుకు లోనవుతూ ఉంటాం. సరే, ఇంత కర్మ చేస్తున్నాం కదా, ఇంతటి బృహత్కార్యాలు ఆచరిస్తున్నాం కదా, మరి మనల్ని మనం ఎలా నడిపించుకోవాలి అన్న ప్రశ్న ఉదయిస్తుంది మనకి. ఇక్కడే మనకి వేదం కూడా చాలా స్పష్టమైనటువంటి కొన్ని మాటలు చెప్తోంది. భద్రం కర్ణేభిశృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః. దీని అర్థం మీ అందరికీ తెలిసింది. మంచిని వినండి, మంచిని చూడండి, మంచిని చూసే అవకాశం నాకు ఇవ్వండి. బాగుంది, చక్కగా ఉంది. యశ్చందసాం వృషభో, అది కూడా అద్భుతమైనటువంటి మంత్రవాక్యం. శం ద్విపదే, శం చతుష్పదే. చూడండి, అన్ని లోక కళ్యాణమే, ఎక్కడ నేను అనే స్వార్థం లేదు నాకు. ఇడాదేవహోర్ అంటూ మధువదిష్యే, మధుజనిష్యే, మధువదిష్యామి. ఇంత కర్మ చేస్తాడు మానవుడు, ఇంత పుణ్యం చేస్తాడు మానవుడు, కానీ తోటివాడితో మాట్లాడేటప్పుడు మాత్రము మృదువుగా మాట్లాడటానికి, తీయగా మాట్లాడటానికి అహంకారం దెబ్బతింటుంది.
తోటి వారిని మనుషులుగా నీవు భావించలేనప్పుడు ఎంత సాధన చేసే ఉపయోగం ఏమిటి? నీలో ఉన్నటువంటి అసహనాన్ని మాట రూపంలోకి నువ్వు మారిస్తే నువ్వు సాధించినటువంటి సాధనా పురోగతి ఏమిటి? అన్నీ నీకు అనుకూలంగా ఉండాలి అనుకునేటువంటి నీ స్వార్థానికి నీ అనుష్ఠానము జోడు అయి నీలో మార్పు తేనప్పుడు ఎన్ని గంటలు స్వామి వారు ముందు కూర్చుంటే ఉపయోగం ఏమిటి? ఎన్ని గంటలు కర్మ చేసి ఉపయోగం ఏమిటి? నీవు కలిగిస్తున్నటువంటి చైతన్యము ఇతరులలో కలిగించాలనుకునేటువంటి చైతన్యము నీలో లేనప్పుడు ప్రకృతి నీ చైతన్యాన్ని స్వీకరిస్తుందా? మధువదిష్యామి. ఎందుకండి నేను ఇంకొకరితోటి ఎందుకు నేను తీగా మాట్లాడాలి, ప్రేమగా ఎందుకు మాట్లాడాలి, నాకేం పని? ఆలోచిస్తే మనం చేసినటువంటి కర్మ ద్వారా పొందినటువంటి ఆ తేజస్సు మాట రూపంలో బయటికి వెళ్ళేటప్పుడు అది మంత్రం అవుతుంది. మనం మాట్లాడేటువంటి ఒక మంచి మాట ఎదుటి వారికి ఆశీస్సులు అవుతుంది. మనం మాట్లాడేటువంటి నకారాత్మకమైన శబ్దము ఎదుటి వారికి శాపం అవుతుంది. అకారణంగా ఒకళ్ళని దూషించినా, ఒకళ్ళకి చెడు కలిగించే మాట మాట్లాడినా నీలో ఉన్నటువంటి మంత్ర శక్తి సగబాలు వాళ్ళకి వెళుతుంది అని మంత్రార్థ రత్నాకరం చెప్తుంది. ఎందుకు తీయగా మాట్లాడాలంటే మాటయే నీ యొక్క సాధనకి సూచిక అవుతుంది. మనిషికి ఆధ్యాత్మికత అనేటువంటి ఒక ప్రక్రియ నేర్పించాల్సినటువంటి లక్షణం ఏమిటి? మొట్టమొదటి లక్షణం ఏమిటి? అయ్యా సమయం ఏమైనా కొంచెం ఎక్కువ అవుతుందేమో, కొంచెంలో ముగిస్తాను. పర్వాలేదు, ఇబ్బంది లేదు. మనిషికి సాధన అనేటువంటి ఆధ్యాత్మికత అనేటువంటి ప్రక్రియ నేర్పించవలసినటువంటి మొదటి లక్షణం ఏమిటి? సహనము. నేను అనుకున్నది నెరవేరకపోయినంత మాత్రాననే ఇది ఎప్పుడు సంభవిస్తుంది నాకు అంటే, నేను దైవాన్ని నేను ఎప్పుడైతే దైవాన్ని, మహనీయులని ఎప్పుడైతే నేను ఒక స్వార్థముతోటి, స్వార్థ చింతనతోటి ఆశ్రయిస్తానో, నేను అనుకున్నటువంటి అది నెరవేరినప్పుడు అది నాలో నుంచి ఒక రకమైనటువంటి ఒక నిరుత్సాహాన్ని, ఒక రకమైనటువంటి నిర్లిప్తతని నాకు కలిగిస్తుంది. కానీ నిజమైనటువంటి ఆధ్యాత్మికత మనిషికి నేర్పించవలసినది ఏమిటి? మొట్టమొదటి విషయం ఏమిటి అంటే సహనము. ఎందుకని? నీ ఒక వాహికవు, ఒక సత్కార్యము చెయ్యడము నీ ధర్మము కాబట్టి నువ్వు చేశావు. నీకు ప్రకృతి వశమై తాను ఇవ్వవలసినది ఇవ్వవలసిన సమయంలో నీకు ఇస్తుంది అన్న స్పృహ నీకున్నప్పుడు నీ ధర్మాన్ని నువ్వు ఆచరించుకుంటూ ముందుకు వెళతావు. ప్రకృతి చేయవలసినటువంటి ధర్మము ఆ సమయానికి అది చేస్తుంది, ఆనందంగా మనిషిని ఉంచుతుంది. ఇది కోల్పోయినటువంటి మానవుని యొక్క విచక్షణ కోరికతోటి పెనవేసినప్పుడు అది అసహనము ద్వారా కోపానికి, అటు నుంచి తన మాట ఎలా మాట్లాడుతున్నాడో కూడా తెలియనటువంటి నీచ స్థాయికి మనిషి మేధస్సును దిగజారుస్తుంది. నాకు కోపం ఎక్కువ అని చెప్పుకునేటువంటి ఒక వ్యక్తిని చూస్తే నవ్వు వస్తుంది. ఎందుకంటే చేతగాని వాడి మాటలు అవన్నీ. తనని తాను ఒక నియంత్రణ చేసుకోలేనటువంటి ఒక సాధకుడు ప్రకృతిని నియంత్రణ చేస్తాడు, ప్రకృతి ఏం స్వీకరిస్తుంది వాడి దగ్గర నుంచి. ఎలాంటి పరిస్థితినైనా సరే భగవదర్పితం చేసి మనం చేయవలసినటువంటి ధర్మాన్ని ఆచరిస్తూ ఆ క్షణానికి మనం అనుభవించవలసినటువంటి కర్మదోషాన్ని గురువు అనుగ్రహంతో అనుభవిస్తూ నవ్వుతూ ఆనందంగా సహనంగా జీవించగలిగినటువంటి వ్యక్తి ఎప్పుడూ ఆనందంగా తానుంటాడు, తన పరిసరాల్ని ఆనందంగా ఉంచగలుగుతాడు.
మానవ జీవితం యొక్క ధ్యేయం ఏమిటి అంటే సత్కార్య నిర్వహణ ద్వారా తాను ఎంత ప్రచోదనం పొందుతాడో తాను పొందిన ప్రచోదనాన్ని విశ్వవ్యాపితం చేసి సర్వమానవాళి సౌభ్రాతృత్వానికి వినియోగిస్తూ ఆనందంగా ఉండడమే జీవి యొక్క గొప్పతనం, జీవి యొక్క లక్ష్యము, జీవి యొక్క సారాంశం. ఇది గ్రహించలేనటువంటి కొందరు అంటే అవగాహన రాహిత్యము ఏం చేస్తుందంటే మానవుణ్ణి మార్గభ్రంశము చేస్తుంది. ఆ మార్గభ్రంశపు మార్గాన్ని ఎప్పుడైతే మానవుడు పొందాడో ఏమవుతుంది అంటే ఎంత కర్మ చేసినా మనకేమైనా ఇచ్చాడా, ఇక వాడు పక్కన ఎవడో పాపం చేశాడు, వాడికి కోట్ల రూపాయలు వచ్చేసాయి, మనకేముంది, నా ఇంకా కష్టాలు అనుభవిస్తున్నానని కంపేర్ చేసుకుంటాడు, పోలిక చేసుకుంటాడు. కోరికలో లేదు జీవితం. భగవంతుడు ఇస్తాడు. ఏమో నువ్వు అనుకున్నది నీ అనుకున్న సమయానికి రాకపోవడంలో ఏ మంచి ఉందో నీకు తెలియదు. సవ్యాప సవ్య మార్గస్థ సర్వాపద్వి నివారిణి అమ్మవారికి పేరు. అది రావలసిన సమయానికి రావడం వలన జరిగే లాభం ఏమిటో కూడా నీకు తెలియదు. నీ ధర్మం ఒక్కటే, సేవించు, తరించు, నీ కర్మలను ఆచరించు, అంతే. మనం మన పని చేసుకుంటూ ముందుకు వెళదాం. అమ్మవారి అనుగ్రహానికి, ప్రకృతిలో ఉన్నటువంటి తేజస్సుకి, వారి యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం. మనల్ని నమ్మి గురువులు నడిపిస్తున్నటువంటి ఒక మార్గం ఉన్నది. గురువులు మనకి ఒక మార్గాన్ని నిర్దేశించారు అంటే అందుకు కారణము ఒకటే, నీ ఎడల నమ్మకం, నువ్వు చెయ్యగలవన్నటువంటి నీ సామర్థ్యము యందు నమ్మకం. అది నిలబెట్టుకోవడం నా బాధ్యత. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే అదే నేను నా గురువుకి ఇచ్చేటువంటి గురుదక్షిణ. ఆ గురుదక్షిణని సవ్యంగా, సక్రమంగా గురువులకు అందిద్దాం. మన కర్మలను ఆచరిద్దాం. ప్రకృతి చైతన్యంలో ప్రతి ఒక్కళ్ళము కూడా మంత్రానుష్ఠానముతోటి భాగస్వామ్యులమవుదాం. వేద పరిరక్షణ చేద్దాం. కర్మలను ఆచరిద్దాం. కర్మత్యాగము మన ధర్మము కాదు అని లోకానికి చాటి చెబుదాం. ఈ కర్మలో పరిపక్వమై అమ్మలో లీనమవుదాం. అమ్మ అనుగ్రహానికి పాత్రులమవుదాం. సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ దేవి దివ్య పాదార విందార్పణం. గురు కృపాహి కేవలం. అద్భుతం. అప్పుడే అయిపోయిందా అనిపించింది. మీ వాక్చాటి ఆ ప్రవాహం అలా సాగితే బాగుంటుంది అనిపించింది, కానీ సమయాభావం, ఏం చేయలేని పరిస్థితి. చాలా చాలా చక్కటి విషయాలు కర్మాచరణ గురించి, వేద పరిరక్షణ గురించి చాలా చక్కటి విషయాలు మాకు, మొత్తం మా విద్యార్థులకి, మా కుటుంబానికి అందరికి కూడా అందజేశారు. మా విద్యార్థుల కుటుంబాలకి చాలా చాలా ధన్యవాదాలు. మీకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా, శ్రద్ధగా విన్న అందరికీ ఓపిక కూడా శతధా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇది నా గురుదేవుల యొక్క ఆజ్ఞగా భావించి శిరసావహించానని తెలియజేసుకుంటున్నాను. శ్రీరామ. ధన్యవాదాలు. సభ తీసుకుంటున్నామండి. ఇంకా పరమేశ్వర.